ఏ శుభకార్యానికైనా శుభారంభం విత్ విజయ్ చంద్రశేఖర్ గారు. మిమ్మల్ని చూసి న్యాచురల్గా ఏడ్ చేశారు చాలా మంది. మీ ఏడుపుని చూసి బోయపాటి గారి కళ్ళకి నేను ఎలా కనిపించానో తెలియదు. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. కొడాల నాని గారు రిలేటివ్ సార్. మీ హస్బెండ్ సైడ్ 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్ల ఆస్తులు, అత్తమామలకి ఒక వారసుడు ఉంటే బాగుండు, ఒక అబ్బాయి కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను కొలవని దేవుడు లేదు నాకు. ఎవరికి తెలియదు సరిత గారు మీరు సిస్టర్స్ అని. ఐ డోంట్ లైక్ టు బి ట్యాగ్డ్ యాజ్ సో ఆన్ సోస్ సిస్టర్. ద మోస్ట్ టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికి ఏం జరిగినా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది ఏదైనా కానీ. ఇక్కడ తమిళ లాంటి ఎవరని చెప్తారు మీరు? పొన్నమ్మలం గారికి ఆయనకి దాదాపు 60 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో కిడ్నీ డోనర్ ఉంటే ఆయనే చేయించారు. చేయటానికి మనసు ఉండాలి, ఆ మనసున్న వాళ్ళే చేయగలరు. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లులు మునిగిపోవటం, స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కాకులు కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే ఐ వుడ్ హావ్ లాస్ట్ బోత్ మై డాటర్స్ దట్ డే. మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ కురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తారు. ఇప్పటికి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే గెస్ట్ అనే కన్నా కూడా ఒక న్యాచురల్ అమ్మ అని చెప్పుకోవచ్చు అనమాట. 1981లో కరెక్ట్గా నాకు బాగా గుర్తుంది. నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది దాని గురించి. తిల్లు ముళ్ళులో ఉమా అండ్ కలియుగం తెలుగులో. ఎవరు ఈ సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమన్న తార అని అందరూ అనుకునే లోపే మళ్ళీ ఒక 10 years కనిపించకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ 1991లో ప్రత్యక్షమైపోయి తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎక్కువ చేస్తూ తెలుగులో అసలు కనిపించకుండా పోయింది ఈమె. ఏమైపోయారు అనుకుంటున్న టైంలో కరెక్ట్గా మళ్ళీ మా జనరేషన్ వచ్చే టైంకి, ఇంకొక జనరేషన్ వచ్చే టైంకి అఖండాలో బాలకృష్ణ అమ్మగా కనిపించి, ఓ మై గాడ్, అమ్మ అంటే ఇలా ఉండాలి కదా, అమ్మతనం అంటే ఇలా చూపించాలి కదా సినిమాలో అనుకున్న చాలా మందికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. బట్ అఖండ తర్వాత మళ్ళీ ఏమైపోయారు, మళ్ళీ ఇది ఎక్కువైపోయింది అనమాట. చాలామంది అడిగారు చెన్నై వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు విజయ్ చంద్రశేఖర్ గారు ఇంటర్వ్యూ చేయకపోతే ఈసారి బాక్స్ బద్దలైద్దని చెప్పారనమాట. నేను కూడా అదే చెప్పాను ఆమెకి. సో నా కోసం టైం ఇచ్చి బిజీ షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ విజయ్ చంద్రశేఖర్ గారు. అమ్మా నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రొడక్షన్ అండ్ వెరీ కైండ్ వర్డ్స్. నిజంగా కొంతమంది ఆర్టిస్టులను చేస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది, మాకు అనిపించింది, వాళ్ళకి అనిపించింది. కానీ కొంతమందిని చూస్తేనే అనిపించింది వీళ్ళు అసలు ఆర్టిస్టులేనా, వీళ్ళేంటి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు, ఇలానే ఉంటారా లేకపోతే మనం వచ్చారని ఇలా ఉంటారా అనిపిస్తే కొంచెం ఆగిన తర్వాతైనా మనకు అనిపించింది న్యాచురల్ కాదులే, ఆర్టిఫిషియల్ కావాలని. బట్ స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఒకేలాగా ఉండే ఆర్టిస్టు తమిళ్లో నేను చాలామందిని కనుక్కుంటే చెప్పారు. విజయ్ చంద్రశేఖర్ గారు గోల్డెన్ స్పూన్ అయినప్పటికి కూడా ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తారు, ఏం కావాలో చేసి పెడతారు అలాంటి ఒక వ్యక్తి అని. అసలు ఏమైపోయారు? 33 years బ్యాక్ మాకు కనిపించారు, మళ్ళీ మొన్న అఖండలో కనిపించారు. ఎలా అనిపిస్తుంది 33 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ స్క్రీన్ మీద విజయ్ చంద్రశేఖర్ యాజ్ ఏ ఉమాగా ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమనిపిస్తుంది? తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలియాలి అందరికీ. నేను చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి. మా నాన్నగారు నేను నన్ను ఒక పెద్ద జడ్జి పోస్ట్లో చూడాలని అనుకునేవారు ఆయన. అందుకని లా చదివాను. ఐఎమ్ బేసికలీ లా గ్రాడ్యుయేట్ అన్నమాట. సో చదువు మూలాన బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో చదువుకుని మళ్ళీ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి మరి అమెరికాలో కూడా
పర్స్యూ చేసి అక్కడ ఇండియన్ కాన్సులేట్లో కూడా పనిచేస్తూ ఉన్న టైంలోనే ఇంటికి వచ్చి నన్ను పిల్లని అడగంగానే పెళ్ళికి అలా అలా అలా. సో ఆ స్టేజెస్ ఏది నేను మిస్ అవ్వలేదు నా లైఫ్లో. కాలేజ్, వర్కింగ్, వెడ్డింగ్, కరెక్ట్ టైంలో పిల్లలు, అలా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఎక్కువ నేను ఈ ఫిలింకి ఇచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. 10 years గ్యాప్ తీసుకున్నాను. అవునండి, అవునండి. ఇప్పుడు కూడా నేను వరుసగా ఇది చేయట్లేదు, ఇన్స్టాల్మెంట్లో వచ్చా నేను. యాక్చువల్లీ 5 years గ్యాప్, అగైన్ 10 years గ్యాప్, అగైన్ 7 years గ్యాప్ అలాగా. సో మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఎక్కువగా చేయటం మొదలెట్టాను. ఆ పిల్లలు ఒక 8-9 years వచ్చే వరకు మళ్ళీ ఒక గ్యాప్, ఒక 10 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు చేశాను, మళ్ళీ గ్యాప్. అలా అలా ఏర్పడింది. బికాస్ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తమిళనాడు ఐ హ్యావ్ డన్. ఓకే, ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్యాప్ ఇచ్చి రావటం మూలాన నేను ఫ్రెష్గానే ఉన్నా, స్టీల్ అవ్వలా. ఓకే. ప్రతి పిక్చర్లోని కనిపిస్తుంది, అన్నీ ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనే పేరు నేను పొందలేదు. ఇట్ సో హ్యాపెండ్ ఫర్ మీ, పీపుల్ వేర్ లుకింగ్ ఫర్ మీ ఫర్ గుడ్ బెస్ట్ రోల్స్. ఐ డోంట్ నో వై, ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్. బట్ అఖండాలో చేసి తెలుగులో చాలా సినిమాల్లో కనిపిస్తారేమో అందరు స్టార్ హీరోలకి యాజ్ ఏ మదర్గా. ఎందుకంటే అంత న్యాచురల్గా ఉన్నారు స్క్రీన్ మీద. అంతా అసలుకి ఎలా అంటే మిమ్మల్ని చూసి న్యాచురల్గా ఏడ్ చేశారు చాలా మంది. చాలా ఏడుపుని చూసి నిజమే. ఎందుకని గ్యాప్ ఇచ్చారు మళ్ళీ? అంటే తెలుగులో కూడా అలాంటి గ్యాప్ సబ్జెక్టులు అని రాక? కాదు, వచ్చినాయి ఒక 4-5 వచ్చినాయి, బట్ దే వర్ నాట్ వెరీ గుడ్ కన్సర్న్స్. బోయపాటి గారి కళ్ళకి నేను ఎలా కనిపించానో తెలీదు. చలపతిరావు గారని ఒక పిఆర్ అనమాట, ఆయన సజెస్ట్ చేశారంట, మంచి ఆర్టిస్ట్ అండి మీరు ట్రై చేయండి అని. సో నా ఫస్ట్ థ్యాంక్స్ టు చలపతిరావు గారు. ఆ తర్వాత బోయపాటి గారిని చూడంగానే నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన, అంత పెద్ద లెజెండ్ ఆయన అక్కడ అని నాకు అనిపించలేదు చూసినప్పుడు. ఎంతో ఆప్యాయత, ఎంతో ఏమంటారు, అసలు ఆ వేరుపాడు అనేది లేదండి. పెద్ద ఆర్టిస్ట్ చిన్న షూటింగ్ స్పాట్లోనే నేను షాక్ అయిన కారణం, ఫస్ట్ డేన నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి ఐ వెంట్ జస్ట్ టు మీట్ హిమ్. ఓకే. వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అమ్మ భోంచేయండి అమ్మ అని చెప్పేసి ఆయన కూర్చొని తినేటప్పుడు డైనింగ్ టేబుల్లో అందరూ కూర్చునేటప్పుడు ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టారు. కమ్మని భోజనం, తెలుగు భోజనం తిని ఎన్నాళ్ళైందో. దోసకాయ పచ్చడి, తోటకూర పప్పు, బెండకాయ కలిపి పెట్టిన బెండకాయ పులుసు, అవన్నీ చూసి నాకు అసలు ఆనందం. నాకు పిక్చర్ వస్తుందో లేదో తెలియదు, భలే మంచి భోజనం దొరికింది అనిపించింది. వచ్చేద్దాం ఫ్లైట్లో, శుభ్రంగా తినేసి వచ్చేద్దాం అని అనుకున్నా. బట్ ఆయన తర్వాత ఏ ఊరమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. మా ఊరు గుంటూరు, కారంచేడు పక్కన మునిపల్లి అనే ఊరు మా నాన్నగారిది మా అన్నమాట. గుంటూరు అమ్మాయి. ఈ గుంటూరు. సో కొడాలి, ఇంటి పేరు కొడాలి, కొడాలి చక్రధరరావు గారని మా నాన్నగారు. చదువు కోసం చిన్నప్పుడు చెన్నైకి వచ్చేయటంతో ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట యాక్చువల్లీ. ఓకే. సో అలా. సో బోయపాటి గారిని గురించి నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. వండర్ఫుల్. నేను ఎంతో మంది డైరెక్టర్లతో ఇక్కడ వర్క్ చేశానండి. ఏ మాట మాట చెప్పాలి, ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ హ్యూమన్ బీయింగ్. బోయపాటి గారి మనసు, పెద్ద ఆర్టిస్టు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ, అమ్మ మీరు తిన్నారా, అమ్మ మీరు ఎండలో నుంచోకండి, అమ్మ మీకు ఇప్పుడు షాట్ లేదు, అలా అలా నీడలో వెళ్ళి నుంచోండి అని ప్రతి ఆర్టిస్ట్ని హీ టేక్స్ కేర్. ఓకే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్ట్రేచర్, ఫర్ హిస్ లెవెల్. ఆయనకి ఏం పోయింది, ఆయన పాటికి ఆయన పని మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ టేక్ స్టార్ట్ కెమెరా అంటుంది తప్పితే, హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. మంచినీళ్ళు ఇవ్వండి అందరికీ, అందే జూనియర్ ఆర్టిస్టులు ఆ ఇల్లు అటువంటి పెళ్లి సందర్భం కదా అది. సో ఆ జూనియర్ ఆర్టిస్ట్ మెనీ దేర్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ కేర్ గివెన్ టు వన్ అండ్ ఎవ్రీబడి దేర్. అండ్ ఆయన ఆప్యాయత, ఆయన మాటల్లో ఆప్యాయత, ఆయన ఆ టేక్ ఇంకొక ఎక్స్ట్రా టేక్ కావాలంటే కూడా ఆ హంబుల్నెస్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. హంబుల్నెస్ ఈక్వల్ టు బోయపాటి గారు. హంబుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు బోయపాటి గారు.
బట్ అంటే విజయ్ గారు మీరు తమిళ్లో అంటే చాలా మంది ఆర్టిస్టులతో చేశారు కాబట్టి ఒక ర్యాపో ఉంటుంది స్క్రీన్ మీద ఈజీగా కొన్ని కొన్ని సీన్స్ పండించవచ్చు. బట్ తెలుగులో ఒక్కసారిగా అండ్ దట్టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు తెలియని ఆర్టిస్టు అంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు. స్క్రీన్ మీద ఫస్ట్ టైం మీరు ఆయన్ని ఢీ కొట్టాలి. అది కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు డైలాగ్స్ కానీ నిజం ఆ నిజమే నిజమే కాంబినేషన్స్‌లో ఉన్న సెంటిమెంట్స్‌ని పండించాలి అంటే ఇద్దరి మధ్య ఒక ర్యాపో ఉండాలి. బిఫోర్ పరిచయాలు కూడా ఉంటేనే అది వస్తుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు యాక్చువల్లీ నేను ఇక్కడ తమిళనాడులో ఉండటం వలన తెలుగులో లీడింగ్ ఎవరిని అడిగితే నేను చెప్పలేను, మలయాళంలో లీడింగ్ ఎవరికి చెప్పాలని తెలియదు కదా. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో నాకు తెలియదు. కానీ బాలయ్య గారిని ఆ క్రౌడ్ రిసీవ్ చేసుకోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంత ఫాలోయింగా ఏంటి ఎటువంటి సూపర్ స్టార్ ఆయన ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆడియో లాంచ్లో వచ్చినప్పుడు. అలా ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అ లెజెండ్ సన్, ఈజ్ ఆల్సో లెజెండరీ యాక్టర్ అనేది ఒక పక్కన తెలిసినా కానీ ఇంత ఫాలోయింగ్, ఇంత ఆరాధిస్తున్నారు ఆయన్ని అనేది నాకు అక్కడ నా కళ్ళారా చూసిన తర్వాత తెలిసిందండి. ఓకే. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రేట్. హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, హీస్ సో ఇన్ఫర్మేటివ్. ఆయనతో కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా నోరు తెరిచి వింటూ ఉంటాను, ఆయన మాట్లాడించి మనం చూస్తూ ఉండాలి. హీ టాక్స్ సో గుడ్ అబౌట్ సైన్స్, అబౌట్ అస్ట్రాలజీ, అబౌట్ ఎనీథింగ్, పాలిటిక్స్. సో ఇన్ఫర్మేటివ్ ఫర్ హిజ్. ఆయన కూడా అంత సింపుల్గా ఉంటారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువ వస్తుంది అని. నిజమా? ఆ, ఆయనకు చాలా కోపం ఎక్కువ వస్తుంది. నిజంగా కోపం ఎక్కువ? లేదండి, నాకు ఈయన అలా అన్నారేంటి అని అనిపిస్తుంది. కోపం ఎక్కువ ఆయనకి. కోపగించుకుంటారు ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే, ఏదైనా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది దానికి. అది ఎవరికైనా వస్తుంది అనుకోండి, ఎనీథింగ్ డిస్టర్బ్డ్ ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. బట్ ఆయన చూసిన తర్వాత నాకు ఆయన కోపం వస్తుందా అని అనిపించింది. అసలు ఆ మాటలు కానీ, ఆయన సౌమ్యత, ఆయన అమ్మ రండి, అంత పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. ఎవరైనా వచ్చారంటే లేచి కూర్చుని రే చైర్ వేయండి, కుర్చీ వేయండి అని అంటుంటారు ఆయన. ఇట్ ఈస్ అమేజింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ బాలయ్య గారి లాంటి ఆయన్ని నేను అసలు నా తటస్థపడలేదు నా కళ్ళకి. బాలయ్య గారి ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, మన అమ్మాయి, మనోళ్ళ అమ్మాయి అని అంటే తెలియగానే ఆయన నన్ను చూసినప్పుడు ఆ గెటప్లో ఉన్నాను, వైట్ వేసుకుని చేశారు అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా మార్చుకుని వెళ్ళొస్తానండి ఇలా చూశారు నన్ను. అమ్మ ఎవరు అనుకున్నారమ్మా అని అన్నారు, గుర్తుపట్టలేదు ఆయన. ఓకే. ఆయన గుంటూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తెలియదు అందరికి. తెలీదు అందరికీ ఇంతమంది తెలీదు. ఉన్నారా అని. అవునండి. బట్ ఇప్పుడు ఎలా అయినా ప్రస్తావన వచ్చింది అండ్ మీది కూడా తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఈవెన్ అక్కడ టైంలో కూడా ఆన్లైన్లో నాతోనే ఇచ్చారు. ఆ టైంలో First అడగలేము time. ఇన్ని క్వశ్చన్స్. ఎక్కడి నుంచి అమ్మా మీ రూట్స్? ఎక్కడి నుంచి? రూట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు అండ్ విజయవాడ అండి. అమ్మగారిదేమో విజయవాడ, నాన్నగారిదేమో గుంటూరు కారంచేడు, ఆ మునిపల్లె పక్కన ఉన్నాయి కదా అక్కడ అనమాట. కొడాలి అంజయ్య గారని మా తాతగారి పేరు. ఆ రోజుల్లో ఆయన కొడాలి అంజయ్య గారంటే అందరికీ తెలుసు అంట ఆ ఊరు పంచాయతీలో. రైస్ మిల్స్ అవి ఇవి వాళ్ళకున్న ఇది. సో బేసికలీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నాన్నగారిది. సో చదువు మూలన ఇక్కడికి వచ్చేసాం. ఏఎన్సి ఫైనాన్సర్స్ అని హీ స్టార్టెడ్ హిస్ న్యూ బిజినెస్ చెన్నైలో. అప్పుడు మేము చిన్నప్పుడు అనమాట. అలా కంటిన్యూ అయ్యి ఇక్కడ ఉండిపోయాం. కొడాలి నాని గారి రిలేటివ్స్? కొడాలి నాని గారి రిలేటివ్స్ అయి ఉండొచ్చు, డైరెక్ట్గా తెలియదు. బట్ కొడాలి ఇంటి పేరు కొడాలి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ కొడాలి అంటేనే ఒక బ్రాండ్ అక్కడ. అవునండి. బట్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఎప్పుడు కూడా రూట్స్ గురించి బయట తెలియదు. తమిళ అమ్మాయి అనుకుంటారు చాలా మంది. తెలుగులో కూడా కొంతమంది తమిళియన్స్ పిల్లలు కూడా మన తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఉన్నాయి వాళ్ళకి ఇద్దాం కదా అనుకుంటారు కదా. అంటే ఇవి కూడా కొన్ని ఉంటాయి మీకు. నేను మీ తెలుగు అమ్మాయి అని చెప్పుకోవాలని ఎప్పుడు అనిపించదు కదా మీకు? అని కాదు, బేసికలీ చాలా లో కీ పీపుల్ అనమాట. వీఆర్ వెరీ ప్రైవేట్. నేనైనా సరే, మా ఆయనైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్ బ్రదర్స్ అందరం వీఆర్ వెరీ ప్రైవేట్. వీ డోంట్ లైక్
టు బి టోల్డ్ ఆర్ డిస్కస్డ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. అది వెరీ వెరీ క్వైట్ అండ్ ప్రైవేట్. సో ఇప్పుడు మా మా హస్బెండ్ గురించి ఇప్పుడు అడిగారు కదా మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని. అది కూడా ఆయన యాక్చువల్లీ ఇష్టపడరు. హీ సేస్ దట్ లెట్ అస్ లై లో, ఆల్వేస్ లైయింగ్ లో ఇస్ బెటర్ అనేది అలా అలవాటు అయిపోయింది మా అందరికి. సో మేమెవరు ఏమిటి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అని బయట చెప్పుకోలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మేము 21 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఎక్కువగా బయట సోషలైజ్ చెయ్యం. మీరు ఎక్కడా నేను ఎక్కడా కనిపించుండను మీకు. I don't socialize. We don't go out anywhere to anyone's house. చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ వీఆర్ లీడింగ్ జనరలీ. ఆర్గానిక్ ఫార్మ్, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారికి ఉంది, మా హస్బెండ్ సైడ్ కూడా ఉందన్నమాట. వాళ్ళేమో ఊటీ సైడ్ మా హస్బెండ్ సైడ్. సో వాళ్ళు కూడా టీ ఎస్టేట్స్. మా మా నాన్నగారి మా హస్బెండ్ గ్రాండ్ మదర్ అయితే కంప్లీట్ నీల్గిరీస్కి షీ వాజ్ ద సోల్ ప్రొప్రైటరీస్ ఫర్ ఈక్లిప్టస్. ఈక్లిప్టస్ కంప్లీట్ 1500 acres 2000 acresలో వాళ్ళ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అనమాట. సో ఈ రూట్స్ ఉండటం మూలాన వీఆర్ మోర్ ఇంటూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ లివింగ్. టాక్సిక్కి మేము వెళ్ళం ఎప్పుడు. ఈ బయట పార్టీయింగ్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ ఈటింగ్. ఇంట్రోవర్ట్ అని అనము. వీ లైక్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ అవర్ హౌస్. మేము ఎప్పుడు బయటికి ఎవరిళ్ళకి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము అనమాట. ఎక్కడ నేను కనిపించను, నేను మా ఆయన కానీ ఎవరు. ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, స్విమ్మింగ్ పూల్ ఇంట్లోనే ఉంది, పబ్ ఇంట్లోనే ఉంది. పీస్ఫుల్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. టాక్సిక్ లైఫ్, గేట్ దాటితే టాక్సిక్ లైఫ్. ఎందుకంటే నేను ఇక్కడ చాలా పాములు ఉన్నాయి మా ఇంటి చుట్టూ, తేళ్ళు ఉన్నాయి, చాలా చెట్లు గిట్లు ఉండటం వలన వీటికి నేను భయపడను. నేను భయపడేది మనుషులకి. some people, I'm not talking everybody, some people are so poisonous, so toxic, so negative. ఈ నెగటివ్ ఎనర్జీలకి నేను చాలా భయపడతాను. అంటే లైఫ్లో ఎప్పుడైనా తెలుసో తెలియక ఇన్సిడెంట్ జరిగిందా అంత బలంగా? కాదండి, చూస్తేనే నేను కనిపెట్టగలను. ఐ కెన్ సెన్స్ వాట్ యు ఆర్. అదేంటో నాకు ఇన్స్టింక్ట్గా నాకు అనిపిస్తుంది. మా ఆయనకి కూడా ఎయిర్పోర్టు ఇల్లు ఎయిర్పోర్ట్ తప్ప ఎక్కడికి వెళ్ళరు ఆయన. హీ లైక్స్ టు హ్యావ్ అ ప్రైవేట్, ఈ బర్డ్స్తో, ఈ చేపలతో. మాకు ఫామ్లో చేపల క్రియేటెడ్ పాండ్ ఉంటుంది చేపలు, దాని దగ్గర కూర్చొని నేచర్తో మాట్లాడుకుంటాం, నేచర్తో ఉంటాం. అలా స్పెండ్ చేసే అలవాటు అయిపోయింది మాకు. లోన్లీనెస్ వి లైక్ ఇట్ అలాట్. లోన్లీనెస్ అంటే వీ డూ హ్యావ్ ఫ్రెండ్స్. ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మాత్రం మాకు ఉన్నారనమాట. వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తోనే ఆ ఒక సర్కిల్ ఒకటి మేము ఎందుకో తెలియదు మా చుట్టూ ఒక సర్కిల్ వేసేసుకున్నాం, ఒక రింగ్ లాగా ఫెన్స్ వేసుకున్నాం అనమాట. మేము బయటికి వెళ్ళాము, బయట వాళ్ళ లోపలికి రానేవు. అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ నేను ఇవ్వను. కూడదని కాదు, మన గురించి మనకు తెలిస్తే చాలు, బయట వాళ్ళకి తెలియాలనేది మేము అనుకోం. ఎందుకో తెలియదు మరి, అది అలా అలవాటు అయిపోయింది. ఒకవేళ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి తెలుసు. అయితే దాదాపు 2000 ఎకరాల్లో ఆర్గానిక్ ఫాము, ఓన్ ల్యాండ్స్, ఓన్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కదా మేడం? చెప్పొచ్చు. అప్పుడులో కేఆర్ విజయ్ గారికి ఉండేది, మేము ఉన్నాము. హెలికాప్టర్స్ సెస్నా ఆవిడకు ఉండేది. యాక్చువల్లీ aircraft maintenance is not so easy. It's a white elephant. ఏంటి ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ ఉండాలి, దానికి ఒక పైలట్ ఆల్వేస్ షుడ్ బి ఫ్లయింగ్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ నాట్ gone into buying flights. Why not? అలా కాదు, not worth అని అంటారు మా ఆయన. Having an aircraft is not worth. If he thinks he can buy, he can probably take it, but it's not worth. ఎందుకంటే ఆయనే కెప్టెన్. Yeah, he's a captain. He's flown so many thousand hours and type of aircrafts. Basically a flyer cannot sit at home.
సో ఇప్పుడు హీఈస్ అన్ ఎగ్జామినర్ ఫర్ బడ్డింగ్ పైలట్స్. సిమ్యులేటర్స్ ఎక్కువగా ఆయన సిమ్యులేటర్స్ ఈజ్ ఇన్ టు సిమ్యులేటర్స్, ట్రైనింగ్ పీపుల్, ఎగ్జామినింగ్ పీపుల్. మీరేమో లీడింగ్ యాక్ట్రెస్ తమిళ్లో, ఆయనేమో క్యాప్టెన్. ఫస్ట్ పైలటా? ఆ. ఎలా మేడం, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదండి, చక్కగా అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. బాగా తెలిసిన ఫ్యామిలీ అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను. హీ వాజ్ అన్ ఎయిర్పోర్ట్ మేనేజర్ వన్స్ అపాన్ అ టైమ్. ఆ తర్వాత ఆయన పైలట్కి చదువుకుని పైలట్ అయ్యి, తర్వాత కమర్షియల్ పైలట్ అయ్యి, తర్వాత హీ బికేమ్ అ క్యాప్టెన్ ఫర్ ఎయిర్ ఇండియా. కెప్టెన్ చంద్రశేఖర్ గారు అంటే ఎయిర్ ఇండియాలో అందరికీ తెలుసు. హీఈస్ వెరీ సీనియర్ మోస్ట్ పైలట్. ఇప్పుడు ఇండిగోలో ఉన్నారు. ఇప్పుడు ఇండిగోలో ఏం చేస్తున్నారు మేడం? ఇండిగోలో హీస్ అ క్యాప్టెన్. రైట్ నౌ హీస్ నాట్ విత్ ప్యాసింజర్స్ బట్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ లాగే సిమ్యులేటర్స్ ఉంటుంది కదా, ఇట్స్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ విదౌట్ ప్యాసింజర్స్. దాంట్లో హీస్ అన్ ఎగ్జామినర్ రైట్ నౌ. ఓకే, కొత్తగా వచ్చే పైలట్స్ కి కొంచెం పైలట్స్ ఎలా నడుపుతున్నాడో ఎందుకంటే హీస్ ఫ్లోన్ సో మెనీ 1000 hours కదా. I mean, you would have seen that. చదివాను నేను ఇక్కడ. బట్ when he is 16 17 years యంగ్ ఏజ్ లో he joined his flying club. 17 సంవత్సరాలు ఎంతో ఆయనకు. సో he joined flying club and his passion was to fly. యాక్చువల్లీ ఆర్మీ పైలట్ అవ్వాలని అనుకున్నారంట ఆయన, ఆర్మీలో చేరాలని. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, సో he joined commercial. మేడం, ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్. ఆయనేమో అసలుకి ప్రైవేట్ పర్సన్, పెద్దగా బయటికి రారు. బట్ మీరేమో ఉంది అంత రంగుల ప్రపంచంలో. ఎప్పుడు ఆయన అబ్జెక్షన్ చెప్పలేదా? పెళ్లి యాక్టింగ్ ఆపేయాలి వద్దు? ఒక నిజం చెప్పనా, నేను ఈ ప్రొఫెషన్లో ఉండటం ఆయనకి ఇంత కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇంత కూడా ఇష్టం లేదు. కానీ గ్రేట్నెస్ ఏంటంటే ఆయనకి ఇష్టం లేదంటే కారణం ఏంటంటే, కారణం అడగండి. కష్టం కదా. ద మోస్ట్ టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎండల్లో వానల్లో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక 10 నిమిషాలు మనం చెమటలు కార్చుకుంటే లోపల ఉండలేకపోయాం, బయట గాల్లో కూర్చుందానండి అని అన్నారు మీరు. ఎంత కష్టం, చాలా ఈజీగా అనిపిస్తుంది అందరికీ, వాళ్ళకేంటి పెద్ద యాక్టర్ అని. ఆ యాక్టర్ అవ్వటానికి ఎంత కష్టం, ఎంత వేడి, ఆ లైట్స్. అలా సఫర్ ఎందుకు అవుతావు, హాయిగా ఇంట్లో క్వీన్ లాగా ఉండొచ్చు కదా అనేదే, కానీ వేరే ఏం లేదు. ఇష్టం లేదు అంటే అలా. కానీ ఒక పెద్ద విషయం ఏమిటంటే హిస్ హార్ట్. దేన్ని ఆయన ఇది చెయ్యొద్దు అని అన్నారు ఎప్పుడు. ఎందుకంటే నీకు వయసు అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకున్నాను, నా ప్యాషన్ వాజ్ యాక్టింగ్, యూ డిడ్ నాట్ లెట్ మీ డూ, యూ డోంట్ లైక్ మీ టు డూ, అందుకని నేను చేయలేకపోయానని నువ్వు వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విచ్ మేక్స్ యూ హ్యాపీ అనేది ఆయన పాలసీ. కానీ ఏది టూ మచ్గా చేయకు. ఎందుకంటే నేను 9 to 5 వర్కర్ని కాదు, నేను గెస్ట్ అపియరెన్స్ లాగా ఇంటికి వచ్చి వెళుతూ ఉండే టైపు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ ఫాదర్ కెరియర్ అని వెళ్ళిపోతే పిల్లల ఎంతమంది, ఎంత పనివాళ్ళు, ఎంతమంది సొంత వాళ్ళు, ఎంతమంది బంధువులు ఇంట్లో ఉన్నా కానీ ఒక తల్లికి ఈడవరు. తల్లి పెంచాలి పిల్లల్ని, ఎస్పెషలీ ఆడపిల్లలు మగపిల్లలని కాదు, ఇద్దరిని ఒకేలాగా పెంచాలి ఈ రోజుల్లో. హీ సేస్ నేను అవైలబుల్గా లేను కాబట్టి నువ్వు వాళ్ళ ఆ వయసు వచ్చే టైంలో, ఆ టైంలో పిల్లలు మాత్రం దే షుడ్ నాట్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ పేరెంట్స్ లవ్. అదొక్కటే నాకు ఇది, అది డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు ఏమన్నా చేసుకో. బట్ సీ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్ వెన్ దే వర్ నాట్ వెల్, వెన్ దే నీడ్ యూ ఇన్ దేర్ టీనేజ్, వెన్ దే వాంట్ యూ నువ్వు ఉండాలి. అదొక డిమాండును. నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కళకళలాడుతూ నా కళ్ళకు కనపడాలి. ఓకే, నువ్వెక్కడో అవుట్డోర్లో ఉండి, నేను ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, దుబాయ్, ఆయన డిన్నర్ సింగపూర్లో, ఆయన బ్రేక్ఫాస్ట్ కొలంబోలో, ఆయన లంచ్ మలేషియాలో, అలా ఫ్లై చేసే టైప్ ఆయన. సో నేను ఇంటికి వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి అ హోమ్ ఫర్ మీ.
నాకు హోమ్ అంటే నా భార్య, నా పిల్లలు నా కళ్ళకి కనపడాలి. ఎందుకంటే దినదిన ఏదో అంటారు కదా, ఏమంటారు, గండం, దినదిన గండం అంటారు ఫ్లయర్స్. ఎవ్రీ ఫ్లైట్ ఇస్ మై ఫస్ట్ లైఫ్, ఎవ్రీ ల్యాండింగ్ ఇస్ మై సెకండ్ లైఫ్ అని అంటారు. సో అలాంటప్పుడు వెన్ వీ రిటర్న్ హోమ్, ఐ వాంట్ యూ టు బీ ఇన్ ద హౌస్ అని అంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉంటున్నారా? డేట్లు ఇచ్చినా కానీ కరెక్ట్గా ఆయన ప్రోగ్రామ్ 1 month ముందే వచ్చేస్తుంది కదా. మన సినిమా లాగా కాదు, ఇవాళ క్యాన్సిల్ అవుతుంది రేపు ఉంటుందని కాదు. దేర్ ఆల్ ఫుల్లీ స్కెడ్యూల్డ్ అండ్ ఎక్విప్డ్. ఆయన వచ్చే టైంకి నేను ఇంట్లో ఉంటాను, ఎప్పుడు ఇంట్లో ఉంటాను. ఏ అవుట్డోర్లో ఎక్కడున్నా సరే ఆ టైంకి నేను ఆ డేట్లు ఇవ్వను. డాటర్స్ ఏం చేస్తున్నారు మేడం ఇద్దరు ఇప్పుడు? 2 daughters అండి. 1 daughter is a doctor, 1 daughter is an actor. Just a spelling. So she is a doctor. MBBS అయిన తర్వాత she went to USA and did her emergency medicine. And right now she is working for UN in Delhi. They put her in New York లో ఇంటర్న్ చేసింది. They put her in బ్యాంకాక్. ఆ తర్వాత వేరెక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో వేసేటప్పటికి కరోనా వచ్చింది. సో షీ వాజ్ అట్ హోమ్ అండ్ దెన్ నౌ షీఈ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, యునైటెడ్ నేషన్స్. తనకి ఎప్పుడు ఒక డ్రీమ్, ఒక స్టెథోస్కోప్ పెట్టుకుని, ఒక క్లినిక్ అని పెట్టుకుని, పేషెంట్లు పట్టుకుని అలా 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 తన డ్రీమ్ కమర్షియల్గా ఆలోచిద్దు తను. షీ వాంట్స్ టు వర్క్ ఫర్ గ్రూప్, అంటే ఏమంటారు, WHO, UN డాక్టర్స్, వరల్డ్ హెల్త్ దే ఆర్ ఆల్ ఆర్ డాక్టర్స్ విదౌట్ బార్డర్స్. దే ఆర్ కాల్డ్ డాక్టర్స్ విదౌట్ బార్డర్స్ అనమాట. సో ఎక్కడ పిలిచినా ఎమర్జెన్సీలో వెళ్ళిపోవాలి. అలాంటి పొజిషన్లో తను ఉంది. తనకి ఇష్టం సర్వ్ చేయటం, తనకి సేవ్ చేయటం అంటే ఇష్టం. అదర్ దెన్ హ్యావింగ్ అ హ్యూజ్ హాస్పిటల్ అండ్ కమర్షియల్గా అది రన్ చేయాలి కదా. మరి పెద్ద పెద్ద హాస్పిటల్ కడితే వీ హ్యావ్ టు బీ కమర్షియల్. సో ఆ మైండ్ సెట్ లేదు తనకి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ గుడ్ హార్టెడ్ చిల్డ్రన్, ఇద్దరు. పెద్ద పిల్ల అలా అన్నది, నేను సేవ చేయడానికి నేను డాక్టర్ అయ్యాను. సో దేవుళ్ళు కూడా చేయింది డాక్టర్స్ చేస్తారని అంటారు. సో 200% మ్యామ్, కరోనా టైంలో తెలిసింది కదా మనకి. సో she always said that she wants to serve people, groups and herds. సో WHO or UNO చేయాలి అనుకున్న తన డ్రీమ్ సక్సెస్ అయింది. తన అలా ఉంటే రెండో పిల్ల కూడా షీస్ డన్ హర్ సైకాలజీ అనమాట. ఓ, సైకాలజీ కూడా చేశారు. సైకాలజీ చదివింది పిల్ల, రెండో పిల్ల. జస్ట్ ఫినిష్డ్. ఆయన నేను చేస్తేనే కష్టపడిపోతాం అనే టైపు. తన డాక్టర్ యాక్ట్ చేస్తానన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. ఆయన ఒకటే అన్నారు, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చదువు అనేది ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగల స్ట్రెంగ్త్ వస్తుంది చదువు మూలన. నీ చదువు ఫినిష్ చేసిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అన్నారు ఆయన. సో షీ కంప్లీటెడ్ హర్ సైకాలజీ. అండ్ తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టం. అమ్మని చూసి అలా వచ్చింది అనుకుంటా. సో తను చదువుకున్న తర్వాత చిన్నప్పుడు తన కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు బాగుంటుంది. సో చిన్నప్పుడు చాలామంది అడిగారు, చైల్డ్ ఆర్టిస్ట్గా అడిగారు. నేను చదువు డిస్టర్బ్ అయిపోతుందని వదలలేదనమాట. ఇప్పుడు షీఈస్ నౌ డూయింగ్ 7 projects ఆల్రెడీ షీఈస్ డన్ యాజ్ ఎ హీరోయిన్. యా, హౌస్ ఓనర్ అని లక్ష్మీ రామకృష్ణన్ గారు, ఆయన ఆవిడ పిక్చర్లో ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది, ఒక 16-year-old గర్ల్ అప్పటి నుంచి చేసింది. దెన్ మరుద్ అని ఒక పిక్చర్ నాతోనే చేసింది అనమాట. దెన్ వెట్రిమారన్ గారి వెబ్ సిరీస్ చేసింది. వెట్రిమారన్ గారి పిక్చర్ కూడా చేసింది. రైట్ నౌ సముద్రగని గారి పిక్చరు 2 పిక్చర్లు చేస్తుంది తను. ఓకే. దట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఐ థింక్ September, October అని చెప్పాను ఆయన.
2 ప్రాజెక్ట్స్ ఆఫ్ దాట్. అండ్ సురేష్ సంగయ్య అని డైరెక్టర్ సురేష్ సంగయ్య అని కిడారి ఇన్ కరుణై మను అని భలే పిక్చర్ తీశారు ఆయన. ఆయన ఆర్బి ప్రొడక్షన్స్, ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ రమేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అవును. కన్సర్న్లో ఇప్పుడు 25th నుంచి జరుగుతుంది అనమాట. డైరెక్టర్ సుశీంద్రన్ గారి పిక్చర్ ఒకటి మళ్ళీ చేస్తుంది, భారతి రాజా గారి. మీకన్నా బిజీ అయిపోయారు డాటర్. అవునండి, ఈ ఈ ఈ నెల నుంచి కొంచెం బిజీ అనమాట. ఓకే. షీఈస్ డూయింగ్ గుడ్ రోల్స్, షీఈస్ డూయింగ్. తను కూడా ఓ పెద్ద హీరోయిన్ అయిపోవాలి, 4 డ్యూయెట్లు పాడేయాలని ఇది లేదు తనకి. షీ వాంట్ టు డూ గుడ్ స్క్రిప్ట్స్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఓన్లీ షీ వాంటెడ్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ ఎవరు సస్టైన్ అవ్వట్లేదు. 2 సంవత్సరాలు 2 పిక్చర్స్ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. సో షీ వాంట్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో షీ సేస్ షీ వాంట్ టు డూ వెరీ వెరీ పివోటల్ రోల్స్ విచ్ విల్ బీ మోస్ట్లీ ఫీమేల్ ఓరియంటెడ్. అలా వెయిట్ చేస్తాను. నాకే పిక్చర్స్ రాకపోయినా పర్వాలేదు, ఐ విల్ నాట్ డూ రాంగ్ స్క్రిప్ట్స్ అనే కాన్సెప్ట్లో గ్రేట్. తను ఉందన్నమాట. అమ్మలాగే సేమ్. ఐ థింక్ సో. తను కూడా ఈ సేవ అంటే చాలా ఇష్టం. 2 పిల్లలకి దే ఆర్ వెరీ గివింగ్ టు అదర్స్ అన్నమాట. మేమే ఇలా లోకీలో ఉన్నామంటే ఈ రోజుల పిల్లలు ఎలా ఉన్నారు? ఈ నా 2 డాటర్స్ మీరు నమ్మరు, నేను ఇంతగా పొగడకూడదు, వాళ్ళిద్దరూ గేటు దాటని పిల్లలు. ఇంట్లోనే అలవాటైపోయింది వాళ్ళకి. సో తనకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 18th ఇయర్ బర్త్డే అనమాట. ఐ వాంటెడ్ టు గివ్ అ సర్ప్రైజ్ పార్టీ ఫర్ హర్. నేను అందుకనే తన క్లాస్మేట్స్ ఒక 10-15 మంది క్లాస్మేట్స్లో మన పార్క్ షెరటన్లో డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకుని నేను అలా అరేంజ్ చేస్తుంటే తను కనిపెట్టేసి డోంట్ డూ ఎనీ సర్ప్రైజ్ పార్టీ ఫర్ మీ, ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్ అని. తర్వాత ఒక 2వ రోజున వచ్చి నాకు ఒక 2 lakhs ఇస్తారని అడిగింది. ఎప్పుడు ఒక 10,000 ఇచ్చి నేను రేపు పొద్దున్న నీ బర్త్డే అమ్మ ఏదైనా కొనుక్కో అని ఏదైనా షాపింగ్ మాల్ పంపించానంటే అలా వెళ్ళి అలా తిరిగేసి వచ్చింది, మళ్ళీ ఆ 10,000 నా చేతిలో పెట్టేస్తుంది. అన్నీ ఉన్నాయి మమ్మీ నా దగ్గర, అన్నీ ఉన్నాయి, చూసినవే ఉన్నాయి, అందుకనే కొనలేదు, ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తుంది ఆ 10,000. అలాంటి పిల్ల 2 లక్షలు అడుగుతుంది ఏంటి అని అనుకుని ఈయనతో చెప్పాను, ఏంటి 2 lakhs అడుగుతుంది ఏంటంటే, అడగని పిల్ల అడిగింది కాబట్టి ఏదో అర్థం ఉంది దాంట్లో, ట్రాన్స్ఫర్ చేయన్నారు. నేను బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను ఒక 2 lakhs. 1 month తర్వాత మమ్మీ నాతో వస్తావా అని అంది. ఎక్కడికమ్మా అన్న. నాతో రా అని చెప్పేసి నన్ను ఎక్కించుకొని తను షీ ఆల్సో డ్రైవ్స్. నన్ను డ్రైవ్ చేసి స్ట్రేట్గా రామచంద్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. నాకేమో భయం, ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తుంది ఏంటి 1 month తర్వాత, ఏంటి అని అనుకుని వెళ్తే అక్కడ డాక్టర్ మా తెలిసిన జేఎస్ఎన్ మూర్తి గారని తెలుగు ఆయన, ఈజ్ అ నంబర్ 1 కార్డియాలజిస్ట్ ఇన్ తమిళనాడు టుడే. ఈజ్ అ డీన్ ఆఫ్ రామచంద్ర మెడికల్ and he is also Air India panel doctor. So he is a personal doctor for my husband and me. And వెళ్ళంగానే నుంచుని, అమ్మ I don't know how to appreciate your daughter. ఏంటి అన్న, రండి అని చెప్పి కార్డియాలజీ డిపార్ట్మెంట్స్కి. నాకు అసలు భయం, ఏమో ఈ పిల్లకి ఏమన్నా అయిందా అలా అనుకుంటారు కదా, ఒక తల్లిని కదండి నేను, ఐఎమ్ మదర్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే అక్కడ ఒక బెడ్ దగ్గర తీసుకెళ్లారు. ఒక ఆవిడ నన్ను చూసి ఆ పేషెంట్ని ఆయన, అమ్మా ఈ పిల్ల తల్లిని చూడాలన్నారు కదా మీరు, ఇదిగో ఈవిడే ఆ తల్లిని అనగానే ఆవిడ ఇలా అంటుంది, దారులు వచ్చేస్తున్నాయి కళ్ళల్లోంచి. ఏంటి నాకు అసలు అర్థం కాలే, ఏంటమ్మా అంటే, అమ్మ ఆ పిల్ల బర్త్డే రోజున నాకు ఫోన్ చేసి, అంకుల్ నేను ఏదైనా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ చేయాలని ఉంది నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అని అంటే, అమ్మ పిల్లల సంగతి అలా అలబెట్టిన తర్వాత చెదురు కానీ ఇవాళ ఒక ఆవిడ వచ్చిందమ్మా, 45 years ఆవిడకి, 47 years అలా ఉంటుంది, చాలా పేద కుటుంబం, చెంగల్పట్టులో చీరలు నేసేవాళ్ళు వాళ్ళు, డోనర్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు, మెడిసిన్స్ అయితే నేను ఫ్రీగా ఇస్తానమ్మా, బట్ ఓపెన్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి ఆవిడకి, ఇంకొక 24 hours ఆవిడకి కనుక ఆపరేషన్ చేయకపోతే ఆవిడ
దొరకదు, చేతికి దొరకదు అని అనగానే అంకుల్ గో హెడ్ అని అనేసింది. నేను తన డబ్బులతో నేను ఈవిడికి ఆపరేషన్ చేశానమ్మా అనగానే నాకు కళ్ళల్లో నేను అలా చూశాను నాకు డాక్టర్ని. ఏంటమ్మా అంటే, నువ్వు అంటుంటావు కదమ్మా అప్పుడప్పుడు తమిళ్లో ఒక మాట ఉందండి, ఊరారు పిల్లయ్య ఊటి వళక్తా తాంపుళ్ళ తానా వళరం అంటారు. అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియట్లేదు. ఊరారు పిల్ల అంటే బయట పిల్లల్ని మనం చూస్తే మన పిల్లలు దేవుడు చూస్తారంట. మనం మిగతా వాళ్ళని చూసుకుంటే మన పిల్లలకి మనం ఏం చేయక్కర్లేదంట, ఆ ఆశీర్వాదాలే పిల్లలు అని అంటావు కదా. నేను అది రివర్స్గా తీసుకున్నాను. ఈ తల్లిని నేను చూసుకుంటే నా తల్లిని దేవుడు ఏ తక్కువ లేకుండా ఆరోగ్యం ఇస్తారు కదా నా తల్లికి అని చెప్పి నాకు అనిపించింది. అందుకనే ఆవిడకి 6 పిల్లలంట. 6, 14, 13, 12 ఇలా ఏజ్లో ఉన్నవాళ్ళు, 18 ఇలా ఉన్నవాళ్ళంట. అందుకనే ఆ పిల్లలకి నేను తల్లిని ఇచ్చాను. 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారంట. అందుకనే ఏమొస్తుంది మమ్మీ పార్టీ 2 లక్షలు పెట్టి, ఎంత అవుతుంది పార్టీకి అని అప్పుడు అడిగింది నన్ను. అవుతుందిలేమ్మా అన్నాను. అక్కడ లక్షలు పెట్టి పార్టీ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు చూడు ఆ 4కి ఆ 6 పిల్లలకి తల్లినిచ్చాం కదా మనం అని అంటే నాకు అసలు ఇది చాలా అనిపించిందండి నాకు. ఇంకేం కావాలంటే ఒక తల్లికి ఆవిడ ఎంత ఆశీర్వదించిందంటే నా కూతుర్ని. ఆ డాక్టర్ గారు అయితే అసలు చాలా షాక్ అయ్యానమ్మా నేను. ఎందుకమ్మా అని అంటే, లేదు ప్రతి బర్త్డేకి నేను ఇలా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పిందమ్మా. అందుకనే నేను ఇలా చేశానని. ప్రతి బర్త్డే తను పార్టీలు గిట్టి పెట్టుకోదు, చేసే సేవలు చెప్పకూడదని అంటారు. ఎవ్రీ బర్త్డే తను ఇలా పిల్లలకి క్లిఫ్టో ఆపరేషన్స్ అవి చేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా చారిటీకి చేస్తుంది ఆ 2వ పిల్ల. గ్రేట్ మేడం. 1000 ఎకరాలు ఇచ్చాడు దేవుడు, 100 కోట్ల ఆస్తులు, గొప్ప మనసున్న భర్త, ఇవన్నీ ఉన్నా కానీ మనకి ఎక్కడో తెలియని చోట అక్కడైతే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది లైఫ్లో. వేరే చోట పొందాను ఆనందాన్ని, ఇన్ని ఉన్న దగ్గర నేను పొందలేదు అంటే ఇదే చెప్తారా? ఇంకేమైనా ఉందా మీ లైఫ్లో? ఏది లేదండి. మనసు అనేది చేయటానికి మనసు ఉండాలి, డబ్బు అక్కర్లేదు. డబ్బు ఉంటేనే చేయాలని కాదండి. మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే నాట్ నెసెసరీ యూ మస్ట్ హ్యావ్ క్రోర్స్ ఇన్ హ్యాండ్. మనసారా ఒక మనం తినే దాంట్లో సగం ఇస్తేనే అదే గొప్ప విషయం. అటువంటి మనసు గల పిల్లల్ని నాకు దేవుడిచ్చాడు. ఇంతకన్నా నేను దేవుణ్ణి ఏది అడగను. నా పిల్లలు సంతోషంగా నెమ్మదిగా కడుపులో నీళ్ళు కదలకుండా చక్కగా కూర్చుని సంతోషంగా ఉండాలి అనేదే నాకు. వాళ్ళు సంపాదించేయాలి, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోవాలి, పెద్ద డాక్టర్లు అయిపోవాలి అని లేదు. ఉండటం మూలాన ఇలా అనట్లేదు నేను. నాకు లేకపోయినా కానీ నేను ఇలానే మాట్లాడతాను. మనసు ఉండాలండి, ఏదైనా చేయటానికి మనసు ఉండాలి. చాలామంది వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు, వాళ్ళు అనుభవించరు, ఇంకొకరికి పెట్టరు. ఇలా నేను చాలామందిని చూశాను. క్లోజ్ టు మై ఐస్ ఐ హావ్ సీన్ ఎవ్రీబడి. నేను ఇవన్నీ చెప్పలేదు నా పిల్లలకి, కానీ వాళ్ళు నన్ను చూసుంటారు. బికాస్ ఐ యామ్ లైక్ దట్ ఇన్ హార్ట్, ఐ యామ్ లైక్ దట్. ఈ సునామీ టైంలో చిన్న పిల్లలు అన్నమాట వాళ్ళు. ఆ సునామీ టైంలో నేను నా వల్ల అయినంత చేశాను నా చుట్టూ ఉన్నవా ఈ ఫిషరీ కమ్యూనిటీకి. సో మేబీ దే అడాప్టెడ్ ఫ్రమ్ మీ ఏమో తెలియదు మరి. సో ఐ ఆల్వేస్ ఆస్క్ పీపుల్, ఉంటేనే కాదు, నువ్వు తినే చద్దనంలో సగం పెట్టినా కానీ అది కూడా ఒక సేవే. వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికి ఏం జరిగినా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది ఏదైనా కానీ. ఇక్కడ తమిళ అంటే ఎవరని చెప్తారు మీరు? ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా, అవుట్ ఆఫ్ వాళ్ళకి ఎవరికి ఏం జరిగినా కానీ మీకు ఇబ్బంది లేదు, ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ, ఎంతైనా పర్వాలేదు, గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పే ఒక భరోసా ఉందా ఇక్కడ? ఉంటుంటారండి, చాలామంది ఉంటుంటారు. చాలామంది ఇప్పుడు మొన్న పోయిన మనోబాల గారు, మొన్న పోయిన మైల్ స్వామి గారు, వీళ్ళందరంట ఎంజీఆర్ గారిని ఫాలో చేస్తారంట. ఎంజీఆర్ గారు అలా ఇచ్చేవాళ్ళంట.
ఇవ్వటమేనంట వాళ్ళకి తెలిసింది. సో అలా చాలా ఫాలో అయ్యే చాలామంది ఉన్నారు. చూశాను నేను. నేను ఎక్కువ క్లోజ్ కాను ఎవరికీను. చిరంజీవి గారికి నేను నేను ఏంటి విజయ అని మాట్లాడతారు. ఇప్పుడు కాదు, నేను చదివేటప్పుడు. నేను స్కూల్ అండ్ కాలేజ్ నా టీనేజ్లో టీ నగర్లో మేము ఉన్నాం అనమాట. ఒకప్పుడు ఎదురింటికి నారాయణరావు గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, నారాయణరావు గారు, ఆయన వైఫ్ అనురాధ, వీళ్ళందరూ ఐ థింక్ కాలేజ్ మేట్స్ అనుకుంటా. బాలయ్య గారి సిస్టరు ఉమా మహేశ్వరి గారు ఆ కాలేజీలో నాకన్నా సీనియర్సు. ఆ టైంలో ఆ ఎదురింటికి ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు. సురేఖ గారు, చిరంజీవి గారి. నేను గుర్తున్నానో తెలియదు మరి, బట్ ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 15-16 అక్కడ చూసినప్పుడు గుర్తు పెట్టారు తెలియదు మరి. ఎవరితో మాట్లాడాను ఈ మధ్యలో, జయబేరి కిషోర్ గారు, మురళీమోహన్ గారు, నేను బాగా తెలుసు, వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. అలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో రజనీకాంత్ గారు కూడా చేస్తారని విన్నాను, హెల్పింగ్ నేచర్ ఉందని విన్నాను. ఈవెన్ దో, ఎందుకంటే రీసెంట్గా మీ తమిళ్లో ఒక ఆర్టిస్ట్కి పొన్నమ్మలం గారికి, పొన్నమ్మలం గారు తెలుసు కదా, పొన్నమ్మ గారు తెలుసండి. ఆయనకి దాదాపు 60 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ డోనర్ ఉంటే ఆయనే చేయించారు. ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు చేయించారా? ఓ గ్రేట్ అండి, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. అది చేయటానికి ఒక మనసు ఉండాలండి. డబ్బు ఉంటమ్మా నా మూలాన వాళ్ళకేంటి, వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారని ప్రేక్షకులు అనుకోవచ్చు. దాన్ని నేను ఆమోదించిన ఆ సెంటెన్స్ని. చేయటానికి మనసు ఉండాలి, ఆ మనసున్న వాళ్ళే చేయగలరు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సీ దట్ హార్ట్ కదా. ఉంటే చేస్తున్నారని అనుకుంటున్నారు చాలామంది, అది కాదు, అది కాదు. మనకున్న దాంట్లో చేసేదే మనసు. అఖండ తర్వాత ఎప్పుడు అనిపించలేదా ఐ హావ్ టు వర్క్ విత్ చిరంజీవి గారు? లేదండి, అనిపించదు నాకు. బికాస్ ఐ టేక్ మై లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మై లైఫ్ ఇప్పుడు ఈ పివోటల్ రోల్స్ నేను చేశాను, ఇన్ని అవార్డులు పొందాను అనేది కూడా నేను ప్లాన్గా నాకు రాలేదు. ఇట్ కమ్స్ ఇన్ అ ఫ్లో. ఐ విల్ బీ బ్లెస్డ్ టు వర్క్ విత్ చిరంజీవి గారు, బాలయ్య గారితో వర్క్ చేసినట్టుగా అవి కూడా ఏర్పడవచ్చు లైఫ్లో. బట్ ఐ డోంట్ ఎయిమ్ ఫర్ ఇట్, or I don't plan for it, or I don't crave for it. I crave only for one thing in my life, self-respect. Okay. I die for self-respect. I crave for self-respect, not for fame, money, or to be flashed with superstars. అవి నాకు ఇష్టం లేదు. నాకు వెళ్ళిపోయి ఆరాధిస్తాను, వాళ్ళందరినీ ఆరాధిస్తాను, వాళ్ళందరితో వర్క్ చేస్తే చాలా బాగుంటుందని అనిపించినా కానీ ఐ డోంట్ క్రేవ్ ఫర్ ఇట్, ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఇట్ ఇన్ లైఫ్. ఇట్ హ్యాపెన్స్, ఇట్ విల్ హ్యాపెన్. డే వన్ నుంచి కూడా లేదు అసలు. ఫ్రమ్ ద డే వన్ ఐ నెవర్ ప్లాన్ థింగ్స్. నాకు ఆ క్రేవింగ్ లేనే లేదు. చాలా ఎంత ఎంత మనం వంగి ఉంటే అంత పీస్ఫుల్గా ఉంటాం, అంత గ్రో అవుతాం. గ్రో అంటే నాట్ మనీ వైజ్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సనాలిటీ, యూ విల్ గ్రో అ లాట్. సో నాకు అలాంటి అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేయబోతున్నారన్నా కానీ నేను ఓవర్వెల్మ్ అవ్వను. ఇంకొక చిన్న ఆర్టిస్ట్తో చేస్తున్నా కానీ నాకు రెండు ఫీలింగ్లు ఒకటే. కెమెరా ముందు హీ ఈజ్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కెన్ బి హూ ఎవర్. ఓకే, ఇట్ కెన్ బి అ సూపర్ స్టార్, ఇట్ కెన్ బి అ స్మాల్ ఆర్టిస్ట్. ఫర్ మీ, we both are actors and we both are equal, right? You are a performer, I am a performer, that's it. గ్రేట్. సో బట్ ఎక్కడో గుంటూరులో పుట్టి, గుంటూరులో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం, కొడాలి ఫ్యామిలీ, బతుకు తెరువు కోసం చన్నపట్నం వచ్చి కొన్ని ఎలా చెప్పాలంటే, దేవుడు కొంతమందికి కొన్ని అనుకోకుండా వేస్తారు, కొంతమంది
అరే నాకు రావాలి అనుకుంటే తొందరగా రాదు ఏది కూడా. మన వర్క్ మనం చేసుకుంటూ పోతే వెనక వస్తూనే ఉంటుంది ఏదైనా కదా. అది ఫేమ్ కావచ్చు, డబ్బు కావచ్చు, కష్టం కూడా కావచ్చు. అవునండి. అన్నీ పడితేనే ఇవన్నీ వస్తాయమ్మా. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆణిముత్యాలను ఇండస్ట్రీకి ఇచ్చి, ఇద్దరు ఆణిముత్యాల కన్నా కానీ ఇద్దరు మంచి ఆడబిడ్డలని ఈ క్యారెక్టర్స్ వీళ్ళు చేస్తేనే బాగుంటుంది, ఏంటి నుంచి వచ్చారు, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని ఇండస్ట్రీ మొత్తం అనుకొని ఆ, ఎవరికి తెలియదు సరిత గారు మీరు సిస్టర్స్ అని. అవునండి. ఎందుకని అంత కాన్ఫిడెంటల్గా కాన్ఫిడెంట్ ఉంచుతారు? కాదు, వీ ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. ఓకే. ఐ డోంట్ లైక్ టు బి ట్యాగ్డ్ యాజ్ సో ఆన్ సోస్ సిస్టర్. సేమ్ థింగ్ నా డాటర్ కూడా చెప్తాను, తన ఇంటర్వ్యూస్లో కూడా నా గురించి ఒక మాట మాట్లాడదు. ఐ వాంట్ హర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ బై హర్ సెల్ఫ్. తన వర్క్ మాట్లాడాలి, తన చుట్టూ ఉన్న బ్యాక్ బోన్ కానీ తన పక్కన ఉన్న ఒక గాడ్ ఫాదర్ కానీ షుడ్ నాట్ ఎలివేట్ హర్. ఓకే. మై డాటర్ ఆల్వేస్ టెల్స్, నాతో ఎన్నో అవార్డుల ఫంక్షన్కి నేను పిలుస్తానండి నా డాటర్ని, నాతో రా, నలుగురు చూస్తారు కదా నిన్ను, నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటే రాదు. ఎంతోమంది హీరోయిన్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలని ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు మమ్మీ బయట, నేను ఈజీగా వచ్చేయకూడదు. ఐ వాంట్ టు స్ట్రగుల్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. చాలామందికి తెలియదండి తన నా డాటర్ అని. ఓకే. చాలామందికి తెలియదు. తర్వాత ఒక ఏదో ఇంటర్వ్యూ, అయలీని ఒక సిరీస్ చేసింది ఆవిడ. అయలీ సపోజ్ టు బి జీ సిరీస్లోనే ట్రెండింగ్. ఇది మీరు విన్నారో లేదో తెలియదు మరి. ఓకే. తమిళ్లో అయలి, తెలుగులో కూడా ఉందనుకుంటా. ఆ అయలీలో ఈ పిల్ల ఎవరని అందరూ అనుకున్నారంట. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ విగడన్ అనుకుంటా, ఎవరో తెలియదు మరి, మీరు తప్పకుండా మీరు కూర్చొని మాట్లాడాలి అయలి గురించి అన్నప్పుడు, అప్పుడు తెలిసింది అందరికీ. షాక్ అయి ఉంటారు అంతే. నోబడీ నోస్ దట్ షీ ఈజ్ మై డాటర్ అండ్ షీ డజంట్ వాంట్ అ ట్యాగ్. నా పక్కన రానే రాదు, ఏదైనా అవార్డ్ ఫంక్షన్లో ఎప్పుడైనా వచ్చినా కానీ వెనకాల కూర్చుంటుంది, నా పక్కన కూర్చోదు. షీ డజంట్ లైక్ టు. మీరు ట్యాగ్ వద్దనుకున్నారు, మరి మీ డాటర్కి ఎందుకు ట్యాగ్ ఇస్తారు? అది అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కారులో ఏదైనా హై ఎండ్ కారులో స్కూల్కి వెళ్తే ఒప్పుకోరు ఆ పిల్లలు. చిన్న స్కూల్కైనా ఒక మారుతి జెన్ ఉండేది, దాంట్లోనే వెళ్ళాలి నేను స్కూల్కి. ఓకే. ఏదైనా హై ఎండ్ కార్లో వెళ్తే వాళ్ళకి ఇష్టం లేదు. దే డోంట్ లైక్, వై డిడ్ యూ బ్రింగ్ దిస్ కార్ అని. బీటలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో వెళితే వాళ్ళకి తెలియదు, దే డోంట్ లైక్ ఇట్. సో సేమ్ థింగ్ హియర్ ఆల్సో. నా పక్కన రామా అవార్డ్ ఫంక్షన్స్ ఏదంటే నా వర్క్ మాట్లాడాలి మమ్మీ, నా పర్ఫార్మెన్స్ మాట్లాడాలి, నాట్ మై ట్యాగ్ అని అంటారు అనమాట. సో అలా we are very private people. My sister doesn't like me discussing about her. My daughter doesn't like me discussing about her actually. But ఇవి కూడా తను చూసిందంటే నన్ను గురించి ఎందుకు మాట్లాడారు మమ్మీ, నేను చేసేది ఈ చెయ్యి చేసేది ఈ చెయ్యికి తెలియకూడదని అంటారు, వై డిడ్ యు గో అండ్ టెల్ అని. ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చినాక నాతో పోట్లాట ఉంది, సరే ఏదో ఆ ఫ్లోలో వచ్చేసింది. యాక్ట్రెస్ గా పక్కన పెట్టేస్తాను, యాజ్ ఎ సిస్టర్స్ గా ఎలా ఉంటుంది మీ బాండింగ్? వెరీ ప్రైవేట్, స్టేజ్ లో వెరీ ప్రైవేట్ అండ్ వెరీ ఏమంటారు, నాట్ వెరీ మనసులో ఉంటుంది, బయటికి ఇద్దరు కూడా. వీ డోంట్ ఎక్స్పోజ్ ఇట్, వీ డోంట్ సి. ప్రతి ఇంట్లోనూ ఉండే అవన్నీ ఉంటాయి, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, తండ్రి కూతుర్లో, తల్లి కొడుకులు అన్నీ ఉంటాయి కదా, అలాగే ఏవేవో ఉంటాయి. సో వీ డోంట్ లైక్ టు ఎగ్జిబిట్, దట్స్ ఇట్. గ్రేట్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా పోట్లాడుకుంటారనుకోండి, అరవకే పక్కింటి వాళ్ళు వింటారు అనుకుంటావా లేదా? ఓకే. అలా అన్నప్పుడు ఒక ఆర్టిస్ట్, ఒక 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 సెలబ్రిటీ ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాలు ఏమైనా ఉంటే కూడా అవి మాత్రం ఎందుకు, మనస్పర్ధలైనా సరే, క్లోజ్ నిట్ అయినా సరే, మేము ఇలా క్లోజ్గా ఉన్నామహో అని కూడా చూపించుకోవటం కూడా తప్పే. ఏమైనా మనస్పర్ధాలు ఉన్నా కానీ అవి కూడా తెలియపరచడం కూడా తప్పే. ఇట్ షుడ్ బి ప్రైవేట్, ఐ ఫీల్. గ్రేట్ మ్యామ్. ఇట్ షుడ్ బి ప్రైవేట్ కదా. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది చాలా మందికి సిస్టర్స్ అని. అది ఓకే, ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హర్ సిస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇట్ షుడ్ బి ప్రైవేట్ వాట్ ఎవర్. చాలా మంది
ఒక చిన్న తోక చుట్టం ఎక్కడ కలిస్తేనే నేను వాళ్ళ చుట్టం తెలుసా వీళ్ళ చుట్టం తెలుసా అంటారు. ఎంప్టీ వెసల్స్ మేక్స్ ద మోస్ట్ నాయిస్. అలాంటిది కదా. గ్రేట్ అది. వితౌట్ సరిత గారి ట్యాగ్ లైన్ మీ అంతటా మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు తమిళనాడులో. నాట్ ఓన్లీ తమిళనాడు, తెలుగులో కూడా ఆఫ్టర్ అఖండ అందరికీ తెలుసు. అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు కూడా. షీఈ్ ఆల్వేస్ మై గాడ్ ఫాదర్, షీఈ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్, స్ట్రాంగ్ ఉమెన్. ఇవాళ ఇటువంటి భర్త నాకు దొరికాడు అంటే ఇట్ ఈస్ మై సిస్టర్ ఉంది డెఫినెట్లీ. తను చూసిన పెళ్ళే కదా ఇది. గ్రేట్. సో ఇట్ ఈస్. ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు కదా మేడం కంప్లీట్గా. అవును, అర్జున్ లాస్ట్ మూవీ అనుకుంటా. అలాంటి రోల్స్ మీకు చేయటం ఇంట్రెస్టా? చాలా చేశారు కదా ఇక్కడ. మరుద్ అని ఒక పిక్చర్ చేశాను కదా. ఇట్స్ నాట్ ఎ నెగటివ్ రోల్, బట్ ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్తో ఉన్న రాధికా గారు నేను చేశాను. ఓకే. మరుద్ అని ఉంది, సన్ నెక్స్ట్లో ఉంది. మీరు టైం ఉంటే చూడండి ఎప్పుడైనా. ఇలా ఒకటి పెట్టుకొని అదే ఏంటి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేస్తాను. రాధికా గారితో చేశాను. టగ్ ఆఫ్ వార్ మా ఇద్దరికి చేశా. బట్ కే బాలచంద్ర గారి డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ ఆయన నా రీఎంట్రీ ఫర్ దూరదర్శన్, బాలచంద్ర గారి దూరదర్శన్, జస్ట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ అనమాట. అది చేసేటప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 14 years. తెలుగులో చేసేటప్పుడు చిన్న ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ 8th standard చదువుతున్నాను అప్పుడు. వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ లాంటిది. దెన్ 10 years గ్యాప్, అండ్ దెన్ సో మెనీ ఇయర్స్ గ్యాప్. అలా అంటే మీ టాలెంట్ చూసి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఎవరని చెప్తారు? యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత నాకు బాలచందర్ గారి డాటర్ ఇన్ లా గీతా కైలాసం అని ఆవిడ చేసింది నాకు ఫోన్ చేసి, ఇట్లా దూరదర్శన్లో కడవులకు కోం వందదని ఒక ప్రైవేట్ ఏమంటారు పివోటల్ రోల్ అమ్మా, మీరు చేస్తే బాగుంటుంది అని నేను అన్నాను. నేను ఎక్కడ చేశాను ఈ మధ్యకాలంలో చేయలేదు. లెనిన్ గారు ఉన్నారు కదా, ఎడిటర్ లెనిన్, ఆయన 30 కోడి ముఖంగళ్ళని ఎక్కడో నన్ను చూసి టీవీ సీరియల్ పండ్రియా అని అన్నారు. అప్పుడు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. టెలివిజనే కదా అని చెప్పి నేను ఐ డిడ్ దట్ 30 కోడి ముఖంగళ్ళని. దూరదర్శన్ అప్పుడు చాలా ఫేమస్గా ఉంటుంది అది. ఇట్ వాజ్ రిమార్కబుల్ క్యారెక్టర్ అనమాట. సో దాట్ అది చూసుంటారు ఒకవేళ. మిన్బింబంగల్లో నన్ను అడిగినప్పుడు అది ఒప్పుకున్నా. ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ టైటిల్ రోల్స్ ఆన్ ద టెలివిజన్. ఆ తర్వాత లక్ష్మీ రామకృష్ణన్ ఆరోహణం వాజ్ మై పీక్. దెన్ నేను ఈ పాటికి దగ్గర ఒక 500 ఫిల్మ్స్ అయినా చేసి ఉండాల్సింది. I have done only 35 films in my life. Okay. Only 35 films. Maybe television lo chuste maybe oka 5-6 years untaru. No, I have done about some 10. Maybe I would have done about some 25,000 episodes. Chesuntanu okvala anni kalipi. Alagi anedi it was the most super hit serial. అమ్మ అని తెలుగులో కూడా వచ్చింది. అదే ఐ వౌండ్ అప్ వెరీ సూన్. అలా వచ్చినాయి. బట్ ఐ డిడ్ నాట్ డూ లాట్ ఆఫ్ రోల్స్ బికాస్ ఆ టైంకి నేను చేయలేకపోయాను. బికాస్ పిల్లలకి 10th ఎగ్జాము, +2 ఎగ్జాము, ఆ ఎగ్జామ్ ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దెమ్. ఈయన ఉండట్లేదు కదా. సో అలా నేను చాలా మంచి ఎండన్ మగన్, శరణ్య గారు చేసిన సగం పిక్చర్లు నేను చేయాల్సినవి. ఇట్ వెంట్ టు హర్. సో నో రిగ్రెట్స్. నేను ఉండటం మూలానో ఏమో మరి పిల్లలు చక్కగా పెరిగి మంచి మనస్తత్వం గల పిల్లలు అనిపించుకుంటారు. తెలుగు బాగా నేర్చుకున్నారా? ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడి ఈ అలవాటు. పెద్ద పిల్ల తెలుగు మాట్లాడుతుంది. తెలుగు తమిళ్ నా సెకండ్ డాటర్కి తెలుగు అంతగా రాదు. బట్ షీ కెన్ మేనేజ్ అన్నమాట. బట్ మేడం ఇప్పుడు తెలుగులో వస్తుంది తొందరగా. ఓకే. చిన్న పాప కూడా? చిన్న పాపే. ఓకే. మీరు అన్నారు మీ హస్బెండ్ సైడ్ 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్ల ఆస్తులు. కామన్గా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి, అత్తమామలకి.
ఒక వారసుడు ఉంటే బాగుండు, ఒక అబ్బాయి కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు రెండో పిల్ల కడుపులో పుట్టినప్పుడు నేను కొలవని దేవుడు లేదు, నాకు రెండోది కూడా ఆడపిల్లే కావాలని. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మగపిల్లల మీద నాకు అంతగా నాకు లేదు, ఎందుకంటే మా అక్క కొడుకుల్ని ఎక్కువగా నేనే పెంచాను ఓకే. చిన్నప్పుడు. సో అందుకనే నాకు కొడుకులు అని నాకు వాళ్ళిద్దరు తప్పితే కొడుకులు నాకు ఇంకెవరు ఉమ్. అవసరం లేదనిపించింది. సో ఐ వాంటెడ్ 2 girls. సో 2 girls, సెకండ్ గర్ల్ పుట్టినప్పుడు ఐ వాజ్ సో థ్రిల్డ్. ఐ నెవర్ వాంటెడ్ అ బాయ్, బికాస్ నో వన్ కెన్ రీప్లేస్ మై నెవ్యూస్. ఓ సరిత గారి పిల్లల్ని పెంచేసరికి మగ పిల్లల మీద చిన్నప్పుడు ఇష్టం పోయింది. నాకు Already నాకు కొడుకులు వాళ్ళే ఉన్నారు కదా. కొడుకులు. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం ఇద్దరు? ఓ కొడుకు డాక్టర్ అనమాట. ఓ సేమ్ పాప. పాపను బాబు ఇద్దరు ఒకేసారి మెడిసిన్ చేశారు దుబాయ్లో, ఒకే క్లాస్లో ఉన్నారనమాట. రెండో అబ్బాయి MBA ఫినిష్ చేసి ఈజ్ వర్కింగ్ సమ్వేర్. ఓకే. అసలు చిన్నప్పుడు పెంచిన అది కళ్ళల్లో నాకు అదే ఎంత ఎదిగినా కానీ వాళ్ళు నాకు ఇలాగే అనిపిస్తారు. సో నలుగురిలో పాపకు ఒక్కదానికి మీ పోలికలు వచ్చేసాయి యాక్టింగ్. యాక్టింగ్లో నా పోలికలు వచ్చినాయి అనమాట. ఈ రోజుల్లో ఏంటండి, ఆడపిల్లలు మగపిల్లలని అవును. ఇద్దరు ఒకటే. నన్ను అడిగితే ఆడపిల్లల్ని పెంచినట్టుగానే మగపిల్లల్ని పెంచాలి, మగపిల్లల్ని పెంచినట్టుగానే ఆడపిల్లల్ని పెంచాలి. ఇప్పుడు ఆడపిల్లలకి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఆడపిల్లల్ని నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, నీ దీంట్లో నీ ఏమంటారు లిమిట్స్లో నువ్వు ఉండాలి అని మనం ఎలా ఆడపిల్లలకి చెప్పి పెంచుతామో అదే మగపిల్లలు కూడా చెప్పి పెంచాలి అంటున్నాను నేను. ఆడపిల్లల్ని మగపిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఆడపిల్లలు నీ తల్లి లాంటిది, నీ అక్క లాంటిది, నీ చెల్లెలు లాంటిది, అలా చెప్పి పెంచితేనే ఈ వక్ర బుద్ధిగా ఉన్న ఈ నెగటివ్తో ఉన్న వాళ్ళు కూడా అలా. చాలా నా లైఫ్లో చాలామంది మగపిల్లలు చాలా బాగా పెరిగిన వాళ్ళని చూశాను. కానీ ఈ హైదరాబాద్లో ఆ రేపులు జరిగినాయి, అక్కడ ఈ జరిగినాయి, అవి జరిగినాయి వింటున్నప్పుడు మనసు ఎలా అయిపోతుందంటే, నాకు వీళ్ళని ఎలా పెంచుంటారు ఆ తల్లిదండ్రులు, చెప్పి పెంచలేదా? ఆడపిల్లలు అన్నీ డిస్కస్ చేయాలి వాళ్ళతోటి, పీరియడ్స్ గురించి, వాళ్ళు ఏంటి డెలివరీ పెయిన్స్ గురించి అన్నీ డిస్కస్ చేయాలి. మగపిల్లల్ని మగపిల్లోడివి నువ్వు ఎలానా ఉండని అలా పెంచకూడదు, మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలి. ఎథిక్స్ నేర్పించాలండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎథిక్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇట్స్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్. అమ్మాయికి చెప్తానే ఉంటాం నిజంగా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, టైంకి రమ్మా, నిజం. ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయికి ఎందుకు చెప్పరు? చెప్పండి. నువ్వు ఎక్కడైనా తిరిగి రారా, 12 గంటలకు వచ్చినా పర్వాలేదు. వై కెనాట్ హీ బీ ఇన్ హిస్ లిమిట్స్ కదా? అదొకటి. ఇన్ని జనరేషన్స్ మారినా కానీ అది మాత్రం మారట్లేదండి ఎవరికిను. దే ఓన్లీ సే దట్ ఆడపిల్లలు అదిగో ప్యాంట్లు షర్ట్లు వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంది, ఇక అలా అంటే ఇక ఇక ఇన్ని జరగకుండా ఉంటాయా అని అంటారు. నీ బుద్ధి ఏమైంది? మగపిల్లల థాట్ ఏమైంది? తప్పు కదా అది. అదొక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఇంకోటి, మీరే నన్ను క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగను ప్లీజ్. ఈజ్ యువర్ వైఫ్ వర్కింగ్? బిఫోర్ మ్యారేజ్ వర్కింగ్ మ్యామ్. ఇప్పుడు ఐ హ్యావ్ 1 kid. యూ హ్యావ్ అ చైల్డ్. సో దానివల్ల మాకు ఇప్పుడు కొంత తను రిజైన్ చేయాల్సి హౌస్ వైఫ్. చాలామంది ఉங்கள் వైఫ్ వర్క్ பண்ணுறாங்களா, వర్క్ చేస్తున్నారని అడిగితే, లేదండి ఇంట్లో ఊరికే ఉంది, షీఈ్ అ హౌస్ వైఫ్. నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇప్పుడు షీఈ్ అ ఫుల్ టైమ్ వర్కర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ మదర్. మీరు పనికెళ్ళి వచ్చి శుభ్రంగా హాయిగా 6 గంటలకు ఇంటికి వచ్చేసి అబ్బాని స్నానం చేసి పేపర్ పట్టుకుని టీవీ చూస్తూ కూర్చుంటారు. ఒక హౌస్ వైఫ్కి అది కుదురుతుందా? హ్యాట్స్ ఆఫ్ టు 30 days వర్క్ చేసే లేడీస్ అండి. నేను అలా కారులో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్లు వేసుకుని బస్ స్టాప్లో నుంచి ఉంటారు కదా, వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటాను నేను. ఎంత కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ లేడీస్. వాళ్ళకి ఏ గోల్డ్ మెడల్ ఇచ్చినా కానీ చాలదు. ఇంటికి వెళ్ళి చెప్పులు తీసేసి మళ్ళీ ఆ ఇంట్లో ఏం చేయాలి, ఏ వంట చేయాలి, ఎవరికి ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం కట్టుకుని వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, పిల్లల్ని చదివించుకోవటం, ట్యూషన్లో
హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్. నాకు చాలా కోపం వస్తుంది ఎవరన్నా చుమ్మా వీటిలో ఇరకాంగ ఊరికే ఉన్నారండి ఇంట్లో హౌస్ వైఫ్ అని అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది ఊరికే ఉండటం వల్లనే మీకు ఈ డ్రెస్సులు నీట్గా వచ్చినాయా, ఊరికే ఉండటం వల్లనే మీకు లంచ్ వచ్చిందా, ఇంట్లోంచి వచ్చిందా, ఊరికే ఉండటం వల్లనే ఈ ఇల్లు ఇంతగా చక్కగా గార్డెన్ బాగుందా. నేను 24 hours నాకు చాలదండి ఈ ఇంట్లో. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళతో పాటు గీకుతూ ఉంటాను. క్లీనింగ్లు చేయటం, మార్చటం. It is it is a woman's passion to keep her house beautiful. Not necessarily a house of 1 acre like this. It can even be a 500 square feet house. But how well she keeps that house is so important. దానికి ఎంత ప్యాషన్, ఎంత టైము, ఎంత 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 టైం కన్స్యూమింగ్ అవుతుంది అది. ఆ వంటగదిలో ఉన్న ఆ ప్రొవిజన్ చక్కగా పెట్టుకోవటం, ఏమున్నాయి ఏవి లేవని చూసుకోవటం. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. It is very easy. The toughest job for a woman is being a housewife. Hats off for women who are working and also housewife. It's not easy. I can't work 30 days a day. Na life lone nenu per month I work only about 10 to 15 days in my life. అంతకుపైన నేను డేట్లు ఇవ్వను. మిగతా రోజులు నేను ఇల్లు కట్టెలు మార్చుకోవటం, దుమ్ములు దులపటం, ఫ్యాన్లు తుడిపించటం, ఇవే నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకోవటం, ఈ గార్డెన్ చూసుకోవటం. ఇష్టమా ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇక్కడ మహాబలిపురం దగ్గర ఉంది ఆర్గానిక్ ఫార్మ్. ఉందిలేండి, ఏదో కొంచెం ఉందిలేండి. అన్ని పండించేస్తారు మీరు? కోకోనట్ ఆయిల్, నూనెలు, అన్ని విధాల నూనెలు కొనం. ఈ పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వరి, బియ్యం, ఇవన్నీ అక్కడ నుంచి వచ్చేవి అనమాట. అన్ని పడుతుందంటే కూరగాయలు ఉంటుంది? లేదండి, కూరగాయలన్నీ పండిస్తాం అనమాట. పండించి అవి అమ్మం. ఎక్కువ అయిపోతే ఆర్గానిక్ స్టోర్లో ఇస్తాం. కానీ నేను వెళ్ళిపోయి కారులో పెట్టుకుని మనోబాల గారు, పూర్ణిమ, జరాం, సుహాసిని వీళ్ళందరికీ పంపిస్తూ ఉంటాను అనమాట. రాధిక, శరత్ కుమార్ అన్నయ్య వాళ్ళందరికీ మూటలు పంపిస్తేస్తూ ఉన్నాను. బికాస్ ఐ వాంట్ టు స్ప్రెడ్ హెల్త్. ఆర్గానిక్ వెజిటబుల్స్లో అంతా ఇప్పుడు చెత్త తిని బయట హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టడం కాదు. అది ముందే మనం చక్కగా తినవలసినవి తింటే, ఆర్గానిక్గా తింటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. సో ఐ స్ప్రెడ్ పక్కింటికి, ఎదురింటికి అన్నీ అందరికీ ఇస్తూ, నాకు తెలిసిన ఆర్టిస్టులకి డన్జోలో కానీ, ఈ పోర్టల్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. లేదా నేను కార్ నిండా పెట్టేసుకుని, టీ నగర్లో నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నానంటే వాళ్ళ డ్రైవర్ని పిలిపించి, సంత మార్కెట్ లాగా అనమాట నా కారు. మా వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కార్లో వచ్చారు. అవి దొరక్క కాదు, ఆర్గానిక్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆర్గానిక్ 5 మూటలు మామిడి పళ్ళు, మామిడికాయలు తీసుకెళ్ళి ఉదవం కరంగలని చారిటీ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఇచ్చా, అందరు తినండి అని. మొన్నే ఇచ్చానండి, మొన్న కాదు నిన్న సాయంత్రమే పంపించాను. మీరు ఇట్లా కారులో వస్తాను తెలుసా, మీకు ఒక కంప్లీట్గా ఒక సెటప్ ఇచ్చేదాన్ని. నిజంగా ఆర్గానిక్ ఫార్మ్ చాలా బెస్ట్ మేడం. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కూడా. ఒక ఏకర్కి 35 మూటలు రైస్ యాక్చువల్లీ విత్ ఫర్టిలైజర్స్ వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా ఇప్పుడు మాకు ఒక ఏకర్కి? నాట్ ఈవెన్ 8 bags. ఓకే, చాలా నష్టం. అసలు పెట్టింది రాదు, వర్కర్స్ కూలీకి మొత్తం పోతుంది. అయినా కానీ మన హెల్త్కి మనం చూసుకోవాలని చెప్పేసి పండిస్తూ ఉంటారు. ఈయన ప్యాషన్, మా ఆయనకి ప్యాషన్ అనమాట ఆర్గానిక్. లక్షలు ఖర్చు పెడతారు ఆ తోటకి. నో ఇన్కమ్, అబ్సల్యూట్లీ జీరో ఇన్కమ్. బట్ హీ డస్ దట్ బికాస్ హీ స్ప్రెడ్స్ హెల్త్. 0% డిసీజ్. 0% డిసీజ్. మరి ఎన్ని లక్షలు పెట్టి డిసీజ్ వస్తే వెళ్ళి క్యూర్ చేసుకోవాల్సి ఏమండి? కోట్లు పెట్టుకుని హాస్పిటల్లో పడుకుని అది కాపాడలేకపోతుంది చాలా మందిని, తెలుసా మీకు? కొన్ని కోట్లు పెట్టుకుని మూలుగుతూ ఉంటాయి ఇంట్లో, కానీ హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి డెడ్ బాడీలో వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆరోగ్యం చూసుకోలేదు ఎవరు.
వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ అండ్ గుడ్ హెల్త్ అండి. మా నాన్నగారు మా 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 జీన్స్ ఆర్ గుడ్ జీన్స్. వీఆర్ ఆల్ హ్యావింగ్ వెరీ గుడ్ హెల్త్. వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. నో డయాబెటిక్స్, నో హైపర్ టెన్షన్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. మేబీ బికాస్ వీఆర్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అయి ఉంటుంది ఒకవేళ. అమ్మ నాన్న ఉన్నారమ్మా? నాన్నగారు లేరండి, అమ్మ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. ఓ, వయసు అక్కడే అయిపోయిన ఉన్నారు అమ్మ. వాళ్ళకి. ఓకే, అప్పుడప్పుడు వస్తుంటారు అయితే. నేను వెళ్తుంటాను. ఓకే. షీ కాంట్ మొబిలైజ్ నౌ. నాన్నగారు చూసారా మేడం ఇద్దరు సక్సెస్ని? అయ్యో, మరి నాన్నగారు పోయి ఒక 27-28 ఇయర్స్ అవుతుంది. సో అంతా చూసారు అయితే ఆ సక్సెస్ని, మెడల్స్, అచీవ్మెంట్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీ ఫ్యామిలీలో? 6-7 ఫిలిం. బట్ అగైన్ నాన్నగారికి కూడా అంతగా ఇష్టపడరు, చదువుకి ఇష్టపడతారు ఎక్కువ. చదవాలి, చదువుకోవాలి అని. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలకి వచ్చే అల్లుళ్ళకి నా డిమాండ్ ఏంటో తెలుసా? కోట్లు ఉండాలని కాదు, ఆస్తుపాస్తులు ఎస్టేట్లు ఉండాలని కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్ ఐ వాంట్. ఎస్ మా. నా పిల్లలకి అదే నేను చెప్పాను. లెట్ హిమ్ ఈవెన్ బీ అ కార్పెంటర్ సన్, బట్ హీ షుడ్ బీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే చదువే, ఆ సంస్కారం అనేది ఆ చదువుకున్న వాళ్ళకే ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో తెలుస్తుంది. కానీ చదువు లేని మూర్ఖులకి తెలియదు. డబ్బుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను నా ఇద్దరు అల్లుళ్ళు అటువంటి అల్లుళ్ళు దొరకాలని నేను సూపర్. నా పిల్లలు కూడా అదే మన నేర్పించాను. దగ్గరే కావాల్సినంత ఉంది. ఉందో లేదో, ఎడ్యుకేషన్ ఈజ్ ది బిగ్గెస్ట్ అసెట్ పేరెంట్స్ కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్. ఓకే. నా ఇద్దరు ఆడపిల్లకి ఎందుకంటే నగలు పోగొట్టుకోవచ్చు, ఆస్తులు పోగొట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవచ్చు, అవునా? చదువు పోగొట్టుకోలేము. అది మీతోనే ఉంటుంది. అది ఉంటే అన్నీ వస్తాయి. మరి అది ఉంటే అన్నీ వస్తాయి. అదే ఒక మనిషిని మనిషి అనిపిస్తుంది అని నాకు. మేము గ్రేట్ మేడం. నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను. పక్కనే బీచ్, ఆ వాటర్ సౌండ్ ఇక్కడికి వస్తుంది. అవునండి. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లులు మునిగిపోవటం, మీరు బయటికి ఇక్కడ వెళ్ళిపోవటం. దాకా అండి నా కార్లు, నా చెట్లు అన్నీ ఇలా స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకున్నాను, మన మన తాత ముత్తాతలందరూ మనకు నేర్పించింది ఏంటి? 1/4 లోకం చుట్టూ 3/4 నీళ్ళు, ప్రళయం వచ్చేస్తుంది, వరల్డ్ ఎండ్ అయిపోతుంది అని అన్నారు కదా. అలా అనుకున్నానండి. ఇల్లంతా మునిగిపోయిందా? ఇల్లు ఈ కిటికీ వరకు నీళ్ళు వచ్చినాయి. ఓకే. ఆ రోజున మా ఆయన కొలంబో ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి వెళ్తున్నారు. ఎయిర్ ఇండియాలో ఉన్నాను అప్పుడు. 9 o'clockకి ఆయన కార్ వస్తుంది. 10:30కి హ్యాస్ టు బీ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఐ థింక్ 12 o'clock టేక్ ఆఫ్ అనుకుంటుంది. 6 o'clockకి నేను పళ్ళు తోముతుంటే అద్దం ఇలా 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 కదిలింది, మిర్రర్. అంటే అద్దం కదులుతుందంటే నాకు లో బీపీ ఉంది. నాకు అప్పుడప్పుడు అలా కళ్ళు తిరుగుతాయి. అప్పుడప్పుడు కళ్ళు లో బీపీగా ఉంది కావాలి నాకు. అందుకని కళ్ళు ఎవరు తిరుగుతున్నాయేమో, అందుకని అది కదులుతున్నాడు అనిపించింది అనుకున్నా. కాళ్ళ కింద గిర్రని ఒక సౌండ్ వచ్చిందండి. దెన్ ఐ న్యూ సంథింగ్ ఇస్ రాంగ్. ఇంట్లో అప్పుడు 7 కుక్కలు అనమాట, బాక్సర్స్, ఏంటిది రాజపాళయం డాగ్స్, పెద్ద పెద్ద డాగ్స్. ఆ 7 కుక్కలు ఎలా అరుస్తున్నాయంటే కింద కాకులు, కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. వియర్డ్ ఇట్ వాజ్. దెన్ మా ఆయన అప్పుడు ఉన్నారు ఇంట్లో. అది 9 o'clock. ఆయన బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు, నేను బాత్రూంలోంచి బయటకు వచ్చాను, నా పిల్లలు పక్కన ఉన్న రూమ్లోంచి బయటకు వచ్చారు. ఆ బెడ్ కదిలిందంట. ఈయన అనుకున్నారంట నేను లేచి వెళ్తున్నాను అనుకున్నారంట. లేస్తే ఇలా ఊతుందంట అనుకున్నారంట ఆయన. ఇదేంటి ఇంత ఇంత వైబ్రేషన్ ఏంటి బెడ్, నువ్వు లేచి వెళ్తుంటాను అనుకుని చూస్తే నువ్వు పక్కన లేవు. అప్పుడు మా ఆయన అన్నారు, సముద్రాన్ని చూసి అన్న మాట ఏంటంటే, టైడల్ వేవ్స్ వస్తాయి, ఇది బీచ్ పక్కన ఉన్నాం కదా మనం, సముద్రంలో ఏర్పడిన భూకంపం ఇది, అందుకనే మనం సముద్రం ఒడ్డున ఉన్న మన ఇల్లు ఇలా కదిలింది. ఒక 20-25 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ హైట్కి నీళ్ళు, అదే అలలు పైకి వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అన్నారు. ఇక అద్దరిపోయాను నేను. బాబోయ్, ఈయన 10 గంటలకు వెళ్ళిపోతున్నారు, 6 గంటలకి ఇలా అంటున్నారు ఏంటి అని. అప్పుడు నేను వెంటనే ఒక బ్యాగ్ తీసి ఆ బ్యాగ్లో ఒక టార్చ్, క్రోసిన్ ట్యాబ్లెట్లు, విక్స్ ట్యాబ్లెట్లు, అగ్గిపెట్టి, క్యాండిల్, ఒక బెడ్షీటు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు 6 ఏళ్ళు ఒక అమ్మాయికిను, 4.5 సంవత్సరాలు ఎంతో ఒక అమ్మాయికి,
ఆ పిల్లల బట్టలు దుప్పటి 2 తిన్ దుప్పట్లు వేసుకుని జిప్పేస్తున్నా. మా ఆయన అన్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నారు. నేను లేదు, అప్పుడే ఒక 2 years ముందు గుజరాత్లో పెద్ద భూకంపం వచ్చి గొప్ప ద మల్టీ మిలియనర్స్ వేర్ స్లీపింగ్ ఆన్ ద రోడ్ అంట. అవును. అలా అది విన్నాను కదా, ఒకవేళ ఏమైనా ఇల్లు కదిలి కింద పడిపోతే ఈ పిల్లలతో ఎలా ఉంటామన్న రోడ్లో, అందుకని ఈ బ్యాగ్ రెడీ చేసుకున్నారన్న. యూ ప్రూవ్డ్ యువర్ పైలట్ వైఫ్. ఎందుకంటే పైలట్స్లు ఎప్పుడు అహెడ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఎమర్జెన్సీ ఇన్సిడెంట్. ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు జరగబోయేది ముందే వాళ్ళు అసెస్ చేయాలి. దే హ్యావ్ టు బీ అహెడ్ ఆఫ్, ఇది కాకపోతే అది నెక్స్ట్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్స్ అలా ఉంటారు వాళ్ళు. సో హీ టోల్డ్ మీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్, యూ ప్రూవ్డ్ దట్ యు ఆర్ అ పైలట్స్ వైఫ్ అని అన్నారనమాట. అన్నా కానీ మనసు ఏదో, నాకు ఒక సెన్స్ ఉందండి, ఏదైనా చెడు జరిగే ముందు నాకు తెలుస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనేది నాకు ఐ కెన్ సెన్స్. సో ఆ రోజు నేను వెళ్ళిపోతున్నారు కదా, నేను తలుపు తాళాలు వేసేసి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాము, ఈ సముద్రం ఒడ్డును కదా ఈ ప్రాబ్లం, వెళ్ళిపోదాము అనుకుంటూ ఉన్నాను నేను. ఆయన అక్కడ కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు ఆ రోజున. నా పిల్లలిద్దరూ చిన్న పిల్లలు కదా, అప్పుడే ఇంటికి కొత్తగా వచ్చామన్నమాట, 1 సంవత్సరంన్నర అలా అవుతుంది అనుకుంటా. సో ఈ గేట్ లేదు, అప్పుడు గేట్ చేసి తయారు చేసి పెట్టున్నాను, ఇంకా ఫిక్స్ చేయాల. ఇక్కడ మట్టి ఏంటి ఇసుక సిమెంట్లు అన్నీ అప్పుడే కాంపౌండ్ వాళ్ళు జరుగుతుంది. అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఎవ్రీ సండే, అది సండే జరిగింది, ఎవ్రీ సండే నా 2 పిల్లలకి తల మీద నూనె పెట్టి మర్దించి స్నానం చేయించే రోజు. ఇప్పటికీ అదే ఫాలో చేస్తాను నేను. ఆయిల్ బాత్. వాచ్మ్యాన్తో, మన సెక్యూరిటీతో బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుని మట్టి గిట్టంతా చేసుకుని వచ్చిన తర్వాత తలస్నానం, నూనె పెట్టి తలస్నానం చేసే ప్రోగ్రామ్ ఎప్పుడు. ఆ రోజున బికాస్ మై సెక్యూరిటీ వాజ్ అ క్రిస్టియన్ బాయ్ అండ్ హీ వెంట్ టు జార్ఖండ్ టు సెలబ్రేట్ హిస్ క్రిస్మస్ విత్ హిస్ పేరెంట్స్, హీ వాజ్ నాట్ దేర్. టెంపరీగా కొత్తగా ఒక ఆయన వచ్చారనమాట. ఆయనతో పంపించడం పిల్లల్ని ఇష్టం లేక పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే బీచ్కి వెళ్ళేవాళ్ళు. ఐ కాంట్ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ బోత్ మై డాటర్స్ దట్ డే. వెళ్ళకపోవటం వలన ఆ రోజున మంచి జరిగింది. దే వేర్ ఇన్ ద హౌస్. అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. పప్పా వాటర్ అని అరుస్తున్నారు. నేను అప్పుడే అంటున్నాను ఆయనతో, తొందరగా ఇంకొక 6 గంటలో కారు వచ్చేస్తుంది, నేను బయలుదేరి వెళ్ళిపోతానంటే, ఎందుకు భయపడతావు అలాగా అని అన్నారు. అని అంటూ ఉన్నారు. పప్పా వాటర్, నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి. వెంటనే ఈ పిల్లల్నిద్దరిని పట్టుకుని ఆయన నేను పైకి వెళ్ళిపోయి కిటికీ తలుపులు అన్ని కటకట వేసేసి పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోయాను. తలుపులన్నీ వేసాం కాబట్టి ఈ నీళ్లు లోపలికి ఒక మా పూజ అర ఉందండి, చూసారు కదా మీరు లోపల. ఆ పూజ అర వరకు వచ్చి ఆగిపోయినాయి. బికాస్ సీపై వచ్చిన నీళ్ళే తప్పితే లోపలికి రాలేదన్నమాట. ఇక్కడ ఈ చైర్స్, టేబుల్స్ అన్నీ గేట్ లేకపోవటం వల్ల అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళల్లో. అందులో ఖురాన్ ఒకటి వచ్చింది. మీకు ఖురాన్ చూపిస్తాను లోపల. ఆ ఖురాన్ అని మాకు తెలియదు. ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. ఏవో ఫ్లైట్ మాన్యువల్ బుక్స్ కావాలనుకుని అది తులిపి కిటికీలో పెట్టి పారిపోయాం. పైకి వెళ్ళిపోయాం అనమాట. 2వ అంతస్తుకి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి వెనకాల ఒక మాస్క్ ఒకటి ఉంది. మాస్క్ అలా ఉందండి. మాస్క్ చుట్టూ ఆ వాల్స్ ఉన్నాయి కదా, అవి బిస్కెట్ బ్రెడ్ పడిపోతున్నట్టుగా పడిందండి. బ్రెడ్ పీస్ ఇలా నుంచో పెడితే పడిపోతాయే, అలా పడిపోతున్నాయి. మన మాస్క్ని చూసి మనం రామకృష్ణ అని పిలవగలమా? అల్లా అని కూడా పిలుస్తాం. ఐ ప్రేడ్, ఐ సెడ్ అల్లా, వరల్డ్ ఈజ్ ఎండింగ్, నీ గోడలు అలా పడిపోతున్నాయి, ప్లీజ్ సేవ్ ద వరల్డ్ అని. అది చూసి నేను అల్లా సేవ్ ద వరల్డ్ అని అన్నాను. నేను ఎందుకు అన్నానో తెలియదు మరి, అలా వచ్చింది. ఆ మాస్క్ని చూసి ఎలా అంటే, మనం చర్చిని చూసి జీసస్ క్రైస్ట్ని ఇలా అంటాం కదా, అలా మాస్క్ని చూసి అల్లా అని అన్నాను. కింద ఒక కుక్క మాత్రం చైన్ కట్టేసింది కావాలి, దాని ముక్కు మాత్రం బయట ఉందండి. అది పైకి, జనరలీ డాగ్స్ స్విమ్ కదా, మన పెట్స్ అన్ని స్విమ్ చేసుకుంటూ వస్తాయి, అది కట్టేసి ఉండటం వలన అది ఈత కొట్టక ముక్కు మాత్రం బయటకుండి అల్లాడుతూ ఉంది. ఆయన చూసి కిందకు పరిగెత్తుకాను. అసలు నేనేమో ఆయన పట్టుకుని వెళ్ళొద్దని అంటున్నాను.
బికాస్ కింద కరెంట్లు ఏమైనా ఉంటాయేమని భయం నాకు. అయ్యో, ఐ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దెన్ హీ సెడ్ అవర్ డాగ్ ఈస్ గోయింగ్ టు డై, లీవ్ మీ అని ఆయన అంటున్నారు. అల్లా సేవ్ ద వరల్డ్ అన్నానండి. ఇలా చూశానండి, నీళ్ళని అలా సినిమాలో పోతున్నట్టుగా కిందకి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంత వరదలు వచ్చినా కానీ బీచ్ సైడ్ ఉన్న ఇళ్ళు మునగవు. ఎందుకు తెలుసా? ఇసుక నీళ్ళు అలా లాక్కుంటాయి, ఓకే. అని పోతాయి అన్నమాట. అలా 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 ఇంతవరకు వచ్చిన నీళ్ళు అలా పోయినాయి కిందకి. అప్పుడు కుక్క బయటికి ఫుల్గా రావటంతో అప్పుడు ఆయన వచ్చి చైను ఊడదీసేసి వెళ్ళారనమాట. అది మాకు ఖురాన్ అనేది మా లైఫ్లో మేము చూడలేదు, ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అది అలా కిటికీలో పరేసి మేము పరిగెత్తాం. ఇది అయిపోయిన ఒక 4-5 రోజుల తర్వాత ఈ పక్కన మాస్క్ పక్కన ఉండే ఒక ఆవిడ, మన ఇంట్లో పనిచేసే సాబిరా బీవి అని ఒక ఆవిడ వచ్చేసి ఈ బుక్ని చూసి, అల్లా దిస్ ఇస్ అమ్మా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఖురాన్ అమ్మా అంది. ఓ ఖురానా, ఆ మాస్క్ నుంచి ఒకవేళ నీళ్ళల్లో వచ్చిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి అడిగాం, ఏమంటే ఇది మీదా అని. వాళ్ళు చూసి, ఇదేదో ఏన్షియంట్ ఖురాన్లాగా ఉందమ్మా, ఇది ఖురానే, మాకు అర్థం కావట్లేదు, ఇది కావాలంటే పెట్టేసాలండి అని అన్నారు. కావాలంటే పెట్టేసాలంటే మనకు వచ్చింది, ఇది మనకు వచ్చిన ట్రెషర్ ఇది అని చెప్పేసి నేను, లేదండి మేము పెట్టుకుంటామండి, తీసుకొచ్చేసాం. అప్పుడు డౌన్ టౌన్, ఇది ఐ డోంట్ నో వెదర్ యూ షుడ్ పుట్ దిస్, బట్ చూసి చూడండి, ఇట్ షుడ్ నాట్ కాంప్లికేట్. డౌన్ టౌన్ హిందూలో ఎయిర్ ఇండియా క్యాప్టెన్ గెట్స్ అ ఖురాన్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ సునామీ అని వేశారు హెడ్లైన్స్లో. ఓకే, వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఒక ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఈయనకి ఫ్లైట్లో. అందుకనే అక్కడ ఉన్న ఆ ప్రెస్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ ప్రెస్, వాళ్ళు కెప్టెన్ చంద్రశేఖర్ ఇక్కడ బీచ్ సైడ్లో ఉన్నారు అని తెలిసి ఆయన ఇంటికి ఫోన్ చేసి అడిగారు, హౌ ఇస్ ఇట్ అని, కెప్టెన్ అని. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఖురాన్ అన్నారు ఆయన. ఇక అది అలా వచ్చేసింది అనమాట. ఓకే. అది ఎవరెవరు ఈ ట్రిప్లికేన్లో ఉన్న హాజీఆర్స్ వీళ్ళందరూ వచ్చారమ్మా, మేము ఖురాన్ చూడగలమా అని. చూసి రండి, మీ పాదం ఇంట్లో పడితే ఇట్స్ వెరీ నైస్, ప్లీజ్ కమ్ అని చెప్పి తీసుకెళ్ళమంటే, ఆయన ఇలా నన్ను చెప్పించారు ఎలా జరిగింది ఏమిటేనని. చెప్తున్నప్పుడు, అమ్మ మీ ఇద్దరిలో ఎవరు ముస్లిం అని అడిగారు మా ఇద్దరిని. ఎందుకు అడుగుతున్నారు అలాగా అన్నాను. లేదు, ఇంటి ముందు ఓ పక్కన జీసస్ ఉంది, ఓ పక్కన మాషా అల్లా అని ఉంది, డోర్లో ఉంది, పైన ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంది చూడండి, ఓ పక్కన మహాలక్ష్మి పెట్టారు, మీరు ఎవరమ్మా అన్నారు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ వై వీఆర్ బ్లెస్డ్. ఆ ముగ్గురు మమ్మల్ని కాపాడు ఉంటారు ఒకవేళ అని అన్నాను. సరేనమ్మా అని చెప్పి అది తీసుకోబోతున్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకు తీసుకెళ్తున్నారండి అన్నాను. నాకు తెలియదు కదా, దానికి కుంకాలు పసుపులు పెట్టి నేను భగవద్గీత పక్కన పెట్టాను దాన్ని. ఐ డోంట్ నో హౌ టు టేక్, ఐ కెప్ట్ ఇట్ బికాజ్ ఇట్ ఇస్ అ హోలీ బుక్ అని చెప్పేసి పెట్టారనమాట. దెన్ ఈసారి అమ్మ ఇది మేము తీసుకెళ్తామమ్మా అన్నారు. ఎందుకండి అన్న. ఇది మీకు అవసరం లేదు కదమ్మా అన్న. నాకు చాలా కోపం వచ్చేసింది. అవసరం లేదా, అక్కడ పెట్టేయండి అని చెప్పి. వెన్ అల్లా డిడ్ నాట్ మైండ్ కమింగ్ టు మై హౌస్, వెనకాల మాస్క్ ఉంది, అయ్యో అక్కడికి వెళ్ళాలని ఆ మాస్క్ అలా వెళ్ళాల్సింది మన ఇంటికి వచ్చింది. ఇట్స్ అ ట్రెషర్ ఫర్ మీ. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్, I will respect. Your parents said Allah is God. My parents said Krishna, Rama, Anjaneyu, Mahalakshmi అని మాకు నేర్పించారు. Somebody's was taught Jesus Christ is God. ఈ మూడు మనం పెట్టిన పేర్లు. There is one supernatural power up above. Yes, exactly. Who is taking care of everything and everybody. Naturally. ఇవి మనం పెట్టిన పేర్లు ఇవి. యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్. ఐ విల్ కీప్ దట్ ఇన్ మై హౌస్. ఐ విల్ నాట్ గివ్ దిస్ టు యూ అని అన్నాను. ఆయన అయితే అసలు 90 years ఆయనకి, 85-90 years వాళ్ళు వచ్చారు మన ఇంటికి. ఒక 10-15 మంది వచ్చారనమాట. ఈ జమాత్ నుంచి వచ్చుంటారు, ట్రిప్లికేన్ నుంచి. అంటే ఇది విని ఇది చూడాలని వచ్చారు పాపం వాళ్ళు. అది తీసుకెళ్తామన్నప్పుడు నేను అన్నాను, ఐ విల్ నాట్ గివ్ దిస్, టీచ్ మీ హౌ టు కీప్ ఇట్ అని అంటే అప్పుడు చెప్పారు, అమ్మ ఇంటికి ఎదురుగా పెట్టండి, చాలా మంచి జరుగుతుంది మీకు. దిస్ ఇస్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ అమ్మ, మీరు బాగా చూసుకుంటారు దాన్ని, మీరు ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళారు. యూ కెన్ టేక్ అ షాట్ ఆఫ్ ది ఖురాన్. ఇప్పటికీ ఒక పక్కన దీపం వెలిగించి
మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ ఖురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తారు ఇప్పటికి. ఒకసారి వెళ్దాం ఖురాన్ ఎస్ దగ్గరికి. యూ Yeah, కెన్ సీ please. ఇట్. యా కమ్ యా యూ షుడ్ టేక్ ద దిస్ ద ఖురాన్ అండి. మై హస్బెండ్ ఆపరేటెడ్ అట్లీస్ట్ 85 to 95 హజ్ ఫ్లైట్స్. ఓకే. సో ఇది యాక్చువల్లీ ఇంత పెద్దది ఉండిందండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో అలా చిన్నదైపోయింది. ఓకే. దిస్ ఇస్ ద ఖురాన్ విచ్ కేమ్, వీ డోంట్ నో వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇది సునామీ వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు వచ్చింది. మేడం వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనమాట బీచ్లో నుంచి. అంటే ఏ కంట్రీలోదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఎవరు పంపించారో తెలియదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా భద్రంగా దీన్ని దాచుకున్నారు మేడం. దాచి భద్రంగా పెట్టుకుని వాళ్ళు చెప్పారు నీట్గా ఉన్నప్పుడు ముట్టుకోండి, చెప్పులు వేసుకుని పట్టుకోకూడదు అని. ఇదేమో ఆయన హజ్ ఫ్లైట్ ఆపరేట్ చేసినప్పుడు ఓకే. ఆయన వెళ్ళి జమ్ పానీ, Okay. ఈ ఖురాన్, ఈ తమిళ్ బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు. ఆ హజ్ ఫ్లైట్స్, ఫ్రీ ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆపరేట్ చేసినప్పుడు హీ యూస్ టు బ్రింగ్ జమ్ పానీ అవన్నీ అనమాట. ఇది మీ గ్లాస్ చేయించారు? ఇది నేను చేయించి అలా పెట్టాను, ఎందుకంటే పట్టుకుంటే అలా ఊడిపోతుంది. అసలు ఇది ఓపెన్ అవడానికి లేదా? ఓపెన్ అవుతుంది, ఇలా ఎత్తితే తీసుకోవచ్చు. అది ఓపెన్ అవుతుంది. ఈ గ్లాస్ ఓపెన్ అవుతుందా? అవదు. లేదు, ఇది మొత్తం ఎత్తాలి. ఎత్తితే దాని ఒక స్టాండ్ ఒకటి ఉంది. ఓకే. ఆ స్టాండ్ మీద పెట్టాను అనమాట. ఒక నిమిషం మీరు మీరు అది ఎత్తండి, నేను స్టాండ్ పట్టుకుంటా. ఏదో ఎవరో ఒకళ్ళే పట్టుకోవాలి. హౌ డు గాడ్, నో ప్రాబ్లం. అల్లా. కాపాడింది మమ్మల్ని. ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే ఐ థింక్. ఎస్. ఒకసారి మీరు టచ్ చేయొచ్చు. ఇప్పటికీ ఆయన ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడు యూనిఫామ్ వేసుకుని అక్కడ దీపం వెలిగించి పూజ రూమ్ లో వచ్చి ఒక నిమిషం ఇలా. ఎన్ని ఇయర్స్ అయింది మేడం ఇది వచ్చి? అదే సునామీ రోజున వచ్చింది కదండి. ఆల్మోస్ట్ ఒక 20 20 ఇయర్స్ నుంచి. గ్రేట్. నిజంగా ఇది వాళ్ళకే తెలుస్తుంది ఏం రాశారో, ఏం రాసిందో ఏమో తెలియదు. అందుకే అంతమంది వచ్చారు చెన్నై మొత్తం దీనికోసం వచ్చి చూసి ఇవ్వండి ఇవ్వండి. ఇప్పటికీ వచ్చి చాలా మంది మాకు వీ హ్యావ్ వండర్ఫుల్ ముస్లిం ఫ్రెండ్స్. దే విల్ కమ్ అండ్ దే విల్ డూ నమాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ గో. హౌ బ్లెస్డ్ వీ ఫీల్, యూ హ్యావ్ నో ఐడియా. వా, గ్రేట్. మా ఆయనకి ప్రాణం ఇది. పెడదాం గ్లాస్. పెట్టండి. అల్లా అండ్ వినాయక, సరస్వతి, లక్ష్మి, అవునండి, ముగ్గురు ఉన్నారనమాట. గ్రేట్. నేను ఇదేంటి మేడం? అది రియలా? వాచ్మెన్ పెట్టుంటుంది, రియల్ కాదు. ఓకే. సో నిజంగా నేను చూసిన హౌస్లో చాలా న్యాచురల్గా అనిపించిన హౌస్, అట్ ది సేమ్ టైం చాలా హార్ట్ టచింగ్. చాలా ఉన్నాయి ఈ ఇంటితో కనెక్షన్స్, బ్లెస్సింగ్స్ కొన్ని చెప్పలేము అనమాట. నో వర్డ్స్. దట్స్ గ్రేట్. సో ఫైనల్లీ ఎనీహౌ నిజంగా మేడం ఐఎమ్ సో బ్లెస్డ్, థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడారు. టు మీట్ యూ మ్యామ్. ఐ థింక్ మేడం ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ, ఇంతవరకు తెలుగులో ఎక్కడ ఇంటర్వ్యూ కూడా లేదు. చాలామంది ఆమె గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరైనా తెలియచేస్తారు అంటే అది ఓన్లీ రోషన్ వల్ల అవుతుంది, సుమన్ టీవీ వల్ల అవుతుంది అని చెప్పారు. కాబట్టి సార్ మేడంని ఎట్టకెళ్ళకి పట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు ఒక 2 years నుంచి అడుగుతున్నాను. మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. చాలా హోమ్లీగా, చాలా ఒక యాంకర్, ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా మీరు చాలా ఆప్యాయతగా అడిగే ప్రశ్నలు, అందరికీ పంచుకునే విషయాలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను కూడా అదొకటే నేర్చుకున్నాను. జర్నలిజం ఏదో మనం కమాండింగ్ ఉండాలి, క్వశ్చనింగ్ మన గ్రిప్లో ఉండాలి, గెస్ట్ ఇవన్నీ కాదు. అవును, నేను కూడా చాలా న్యాచురల్గా చేయాలి, ఓన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే జనానికి చాలా తెలియని విశేషాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు చాలా తెలుస్తాయి అని అలా అలవాటు అయిపోయింది మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ టు సీ యూ మ్యామ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో మన తెలుగు అమ్మాయి తమిళనాడు గడ్డ మీద ఎప్పటికీ ఒక మంచి వైఫ్, ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి అమ్మ, అంతకు మించి గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో
సో సోల్ ఇస్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అంటే అదే మనం సంపాదించుకునేది Yes, ma'am. లైఫ్లో. ఎస్, గ్రేట్, థ్యాంక్ యూ, హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ.